నమస్తే వెరీ గుడ్ మార్నింగ్ నేను బ్రహ్మిని వెల్కమ్ టు ఫర్ ద పీపుల్ ఇక ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదంపై రాజకీయ దుమారం రోజుకు పెరుగుతోంది. విపక్షాల పర్యటన నేపథ్యంలో రాజకీయ వేడి మరింత పెరిగింది. 9 రోజుల తర్వాత ఘటనా స్థలికి తెలంగాణ సీఎం రేవంత్ వెళ్లారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన సీఎం గత ప్రభుత్వంపై ఘాటైన విమర్శలు గుప్పించారు. మృతదేహాల వెలికి తీయడంలో రెస్క్యూ బృందాలు శక్తికి మించి కష్టపడ్డారని తెలిపిన రేవంత్ టన్నెల్ ప్రమాదానికి గత ప్రభుత్వమే కారణమని కూడా ఆరోపించారు. ఇక రాజకీయాల కోసం టన్నెల్ ఘటనను వాడుకుంటున్నారంటూ విపక్షాలైతే మండిపడుతున్నాయి. ఇదే అంశంపై ఇవాల్టి డిబేట్లో చర్చిద్దాం. రైట్, ఇక గెస్ట్లు వచ్చేసి మనతో పాటు డిబేట్లో పాల్గొనడానికి ఉన్నారు. ఇక డాక్టర్ శివకుమార్, టీపీసీసీ అధికార ప్రతినిధి, అలాగే ప్రేమ్ గాంధీ, బీజేపీ అధికార ప్రతినిధి, వి వెంకటేశ్వరరావు అనలిస్ట్, అలాగే డాక్టర్ ఎచ్చెల్ల దత్తాత్రేయ, బీఆర్ఎస్ అధికార ప్రతినిధి. అందరికీ గుడ్ మార్నింగ్ అండి, నమస్కారం. నమస్కారం. ఎస్, శివకుమార్ గారు చెప్పండి. ఎస్ఎల్బీసీ టన్నెల్ పై రాజకీయ దుమారం అయితే రేగుతూ ఉంది. ఇక 9 రోజుల తర్వాత ఈ ఘటనను వెళ్ళినారు సీఎం రేవంత్ రెడ్డి. దీనిపై గత ప్రభుత్వంపై ఆరోపణ చేస్తున్నారు. ఏ విధంగా చూసుకోవాలంటారు? బీఆర్ టీవీ ప్రేక్షకులకు, మీకు ప్యానెల్ ఉన్న వారికి నమస్కారం. అయితే ఈ ఎస్ఎల్బీసీ టర్మినల్ ఏదైతే సంఘటన జరిగిందో నిజంగా కూడా గత ప్రభుత్వము ఆగమేఘాల మీద కూడా ఏదైతే చేయడం జరిగిందో అక్కడ ఏదో అవకతవకలు జరగడము, వీళ్ళ కమిషన్ల కకృతి గురించి కాళేశ్వరం కూడా ఎట్లా చేసిందో సేమ్ అదే విధంగా కూడా ఇది చేసి ఉంటారు. ఎందుకంటే ఈరోజు ఇంత పెద్ద నష్టం జరగడానికి కారణము ఈ తొందరపాటు నిర్ణయం వల్లనే గత ప్రభుత్వం మాక్సిమం గా 10 సంవత్సరాలు మొత్తానికి తెలంగాణలో ఏ రంగంలో తీసుకున్నా ఈరోజు ఇబ్బందికరంగా చేసి వదిలేసింది. మొత్తం తెలంగాణ మొత్తం అట్లా కుట్లం అయిపోయేలాగా ఎస్ఎల్బీసీ టర్మినల్ సంఘటన కూడా ఈ 9 రోజులు దాన్ని ఇది ఛేదించడానికి 9 రోజులు పట్టింది. అక్కడ మొత్తం ఎన్డీఆర్ఎఫ్ కానీ లేకపోతే వాళ్ళంతా నిపుణులంతా అక్కడ వెళ్ళి ఒక పథకం ప్రకారం, ప్లాన్ ప్రకారం వాళ్ళంతా చేసి వెలికి తీయడం జరిగింది. కానీ ఈరోజు ఏదైతే టీఆర్ఎస్ బీఆర్ఎస్ దాన్ని ఒక రాజకీయ వేదిక లాగా వాడుకోవడం, వాళ్ళు చేసిన తప్పునే మళ్ళీ వాళ్ళే అక్కడ వెళ్ళి ఇంత లేట్ అవుతుంది, లేకపోతే ఇది ఛేదించడానికి ఇంత సమయం పట్టింది అనేది వాళ్ళు మళ్ళీ ఉన్న చందనంగా ఉన్నది ఇప్పుడు ప్రస్తుతానికి టిఆర్ఎస్ బిఆర్ఎస్ ప్రభుత్వం. ఓకే శివకుమార్ గారు, అంటే చెప్పండి, ఇప్పుడు అంటే హరీష్ రావు కామెంట్స్ ని కూడా ఏ విధంగా చూసుకోవాలంటారు? ఇన్ని రోజులు సొరంగంలో చిక్కుకున్న వారిని పరామర్శించడానికి సీఎం రేవంత్ రెడ్డి 9 రోజుల తర్వాత వెళ్లారు అనేది కూడా వారి వాదన హరీష్ రావు గారు ఘాటుగా కూడా విమర్శించారు. ఎలా చూసుకోవాలంటారు? అదే హరీష్ రావు గారు ఏదైనా మొదటి నుండి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఒక చిన్న వివాదాన్ని ముఖ్యమంత్రి సొరంగాలకైతే ఏం పోరు, అధికారులకు ఆదేశం జరిగింది. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి కూర్చొని పర్యవేక్షించారు, ఎప్పటికప్పుడు అధికారులతో మాట్లాడుతున్నారు. అంటే ముఖ్యమంత్రి రాకుండా ఉంటే పని ఆగిపోయింది అనేది హరీష్ రావు ఉద్దేశమా నాకు అర్థం కాదు. ఎందుకంటే ప్రతిదీ ఏదో ఒక రకంగా ఒక బట్టగాల్సి మీదేసేయాలనే రకంగా హరీష్ రావు మాట్లాడుతుంటాడు. దీనికి హరీష్ రావు కూడా ఆయన ప్రభుత్వంలో ఉన్నప్పుడు, వాళ్ళ టిఆర్ఎస్ బిఆర్ఎస్ ఉన్నప్పుడు ఎన్ని రకాలుగా తప్పులు చేసిరని ఆయనకు తెలియదా? ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా అధికారం వచ్చి ఒక 15 మాసాలు అయింది. 15 మాసాలే ఈ సొరంగం ఇంత పెద్ద ఇబ్బంది కావడానికి కారకులు ఎవరు? దీన్ని గత ప్రభుత్వం నిర్లక్ష్యము, లేకపోతే వాళ్ళ ఏదైతే కమిషన్ల కకృతి గురించి ఇవన్నీ పన్నాగాలు చేసిండ్రు అనేది నా ఆలోచన. ఓకే శివకుమార్ గారు, ఎచ్చెర్ల గారు చెప్పండి. చూశారు కదా శివకుమార్ గారి వ్యాఖ్యలు. 9 రోజుల తర్వాత సీఎం వెళ్ళినప్పటికీ వారి మంత్రుల ద్వారా పర్యవేక్షిస్తున్నారు ఎప్పటికప్పుడు అని చెప్పేసి కూడా వారు చెప్తున్నారు. అంటే ఏ విధంగా చూసుకోవాలంటారు వారి మాటల్ని కూడా? దీనిపై మీరేమంటారు? గుడ్ మార్నింగ్ అండి, మీకు ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలకు, బీఆర్కే న్యూస్ ప్రేక్షకులకు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఎట్లా మాట్లాడుతుందంటే, తను తవ్వినటువంటి గోతిలో తనే పడ్డట్టుగా ఈ సుంకిశాల విషయంలో కావచ్చు, ఇవాళ వట్టెంలో జరిగినటువంటి ప్రాజెక్టు కూల్చివేత విషయంలో కావచ్చు, మొన్న ఖమ్మం జిల్లాలో వచ్చినటువంటి వరదల్లో జరిగినటువంటి ఒక కాల్వ కూలిపోవడం విషయంలో కావచ్చు, నేడు జరిగినటువంటి ఎస్ఎల్బీసీ కెనాల్లో జరిగినటువంటి పెను ప్రమాదం కావచ్చు,
ఈ ప్రమాదాలన్నీ కూడా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన సంవత్సరంన్నర అవుతుంది. ఏడాదిన్నర కాలంలో ఇవాళ ఎక్కడ చూసినా కూడా రైతుల ఆత్మహత్యలను నివారించే ప్రయత్నం లేదు. ఆ ప్రాజెక్టుల మీద పూర్తి అవగాహన లేదు. ఈ ప్రాజెక్టు ఎవరి పాపం అండి? తెలంగాణ రాష్ట్రానికి ఈ ఎస్ఎల్బిసి ప్రాజెక్టుని అంటగట్టింది ఎవరు? అవగాహన ఉండి మాట్లాడితే బాగుంటుంది. ఎందుకంటే గత ప్రభుత్వం అని చెప్పేసి గత ప్రభుత్వం చేసినటువంటి మంచి గురించి మాట్లాడడానికి నోరు మాత్రం రాదు. కానీ ఏదైనా తప్పు జరిగేసరికి గత ప్రభుత్వం మీద నెట్టేసి కాలం ఎల్లదీసుకోవాలా, లేకపోతే టైమ్లీగా తప్పించుకోవాలనేటువంటి ప్రయత్నం చేస్తా ఉంది కాంగ్రెస్ పార్టీ. ఇక్కడ చాలా క్లియర్ గా ఎస్ఎల్బిసి ప్రాజెక్టు ప్రారంభించింది కాంగ్రెస్ పార్టీ 2005లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాం. ప్రారంభమైనప్పుడే దేశంలో ఎక్కడా లేని విధంగా మనం జనరల్ గా ఏదైనా ప్రాజెక్ట్ చదువుతున్నప్పుడు స్ట్రైట్ గా బోరింగ్ రూపంలో మనం తవ్వుకుంటూ వెళ్ళిపోతాం. ఆ ప్రాజెక్టుకు ఉన్నటువంటి అడ్డంకులు ఏంటంటే, అది ఏదైతే రిజర్వాయర్ ఉందో, ఇది టైగర్ రిజర్వాయర్ గా ఉండడం వల్ల, ఆ ప్రాంతంలో అటవీ పరివాహక ప్రాంతంలో ఉండడం వల్ల తవ్వకాలకు పర్మిషన్స్ లేకపోవడం వల్లనే మనం క్రాస్ బోరింగ్ అంటే నేలను అడ్డంగా తవ్వుతూ వెళ్ళాలి. దానికోసం సంబంధించినటువంటి మిషన్స్ తెప్పించే విషయంలో ఏదైతే జేపీ అసోసియేట్స్ అనేటువంటి సంస్థకు అప్పనంగా అప్పచెప్పినరో, నాడున్నటువంటి ఆ జేపీ అసోసియేట్స్ అనేటువంటి సంస్థ నేటి అంటే 20 సంవత్సరాల కాలానికి వచ్చే సమయానికి అది పూర్తి స్థాయిలో విఫల సంస్థగా మిగిలిపోయింది. అది గతంలో చాలా ప్రాజెక్టులు కట్టింది, ఘన చరిత్రనే ఉన్నప్పటికీ ఆ సంస్థ తన యొక్క నిధులను వేరే రంగాలకు మళ్లించడం వల్ల ఆ సంస్థకు నిధులు లేక, మెన్ అండ్ మెటీరియల్ లేక ఆ సంస్థ కుదేలైంది. ఇప్పుడు ఆ సంస్థ నుంచి మనం ఒప్పందం చేసుకునేటువంటి ఆ ఒప్పందాలను తెచ్చుకునే పరిస్థితి లేదు. కాబట్టి ఎట్లో ఒకలాగా కంటిన్యూ చేసేటువంటి పరిస్థితి కొనసాగించారు. గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి చేసినటువంటి ఒప్పందాల వల్ల తెలంగాణ రాష్ట్రానికి వచ్చే ప్రాజెక్టు గుర్తుపెట్టుకోండి, ఏదైనా ఒక ప్రాజెక్టు కడుతున్నప్పుడు అది గ్రావిటీ రూపంలో తీసుకొచ్చేటువంటి ప్రాజెక్ట్ అవుతున్నప్పుడు దాన్ని గ్రౌండ్ వాటర్ లెవెల్స్ కి కొంచెం కిందికి కట్టాల్సిన ప్రాజెక్ట్ అది. కానీ వాటర్ ఈ స్థాయిలో ఉంటే ప్రాజెక్ట్ ఇక్కడ కట్టిన తర్వాత సొరంగం ఇక్కడ చేస్తే నీళ్ళు ఎట్లా పోతాయండి? పూర్తి స్థాయిలో నీటి మట్టం ఉన్నప్పుడు మాత్రమే ఆ ప్రాజెక్ట్ నుంచి నీళ్లు ఉపయోగించే పరిస్థితి ఉంటుంది. ఎంత నీళ్లు చేకూర్చుకుంటామండి దాని ద్వారా? కేవలం 4,16,000 ఎకరాలకు 516 గ్రామాలకు తాగునీరు. సో ఈ ప్రాజెక్టు వల్ల ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 20 సంవత్సరాలు. పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ ఏదైతే జేపీ అసోసియేట్స్ నుంచి ఒప్పందం చేసుకుందో యామిని గారు, ఆ సంస్థ వల్ల ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి ముందు నుంచి వెనక గొయ్యిలాగా మారింది. పోనీ అయినప్పటికీ విద్యుత్ బిల్లులు కట్టలేని పరిస్థితిలో ఉన్న సంస్థకు ఎక్కడైతే మనం ఆ ప్రాజెక్టు జరుగుతున్నటువంటి దోమలపేట వద్ద వాళ్ళు ఒక క్యాంప్ వేసుకున్నారు, అంటే ప్రజలకు వర్కర్స్ కోసం అని చెప్పేసి ఒక క్యాంప్ ఆఫీస్ ఏర్పాటు చేసుకుంటే ఆ క్యాంప్ ఆఫీస్ కు కూడా విద్యుత్ వినియోగాన్ని నిలిపివేస్తే మన ప్రభుత్వం, కేసీఆర్ గారి ప్రభుత్వం బిల్లులు కట్టి వాళ్ళకు ఆ కరెంటు జనరేషన్ కి అవకాశం ఇచ్చి మన ప్రాజెక్టు పునరుద్ధరణకు అవకాశం ఇచ్చింది. 3,900 కోట్లు అప్పనంగా ఈ ప్రాజెక్టుకు అప్పజెప్పాల్సి వచ్చింది. కేసీఆర్ గారు నిండు అసెంబ్లీలో చాలా స్పష్టంగా చెప్పిండు, ఇది ఫెయిల్యూర్ ప్రాజెక్టు, తెలంగాణ ప్రజలను నిండా ముంచడానికి కడుతున్నటువంటి ప్రాజెక్టు, దేశంలోనే ఇంత వరస్ట్ ప్రాజెక్ట్ ఎక్కడా ఉండదు, దీన్ని మన పైన ఒక తలకు మించిన భారంగా మన పైన మోపే ప్రయత్నం చేసింది కాంగ్రెస్ పార్టీ, నాటి వైఎస్ రాజశేఖర రెడ్డి పార్టీ. వాళ్ళకేమో ఇప్పుడు ఏదైతే నాగార్జున సాగర్ కు కిందికి బొక్క పొడిచి తీసుకొని పోతారు, మనకు మాత్రం అంటే గ్రావిటీ లెవెల్ ఎట్లుంటుందండి? గ్రౌండ్ లెవెల్లో ఉంటుందా గ్రావిటీ లెవెల్? లేకపోతే భూమికి ఆకాశానికి మధ్యలో ఉంటుందా గ్రావిటీ లెవెల్? ఆకాశానికి భూమికి మధ్యలో గ్రావిటీ లెవెల్ కోసం అని చెప్పి సొరంగాన్ని తవ్వి ఆ సొరంగం పనులు ఇన్లెట్ నుంచి అవుట్లెట్ నుంచి తీసుకుంటే, ఇన్లెట్ పనులు ఏమో కేవలం 7.5 కిలోమీటర్లు తవ్వి ఆపేస్తారు, అవుట్లెట్ పనులు మాత్రం 16 కిలోమీటర్లు 26 కిలోమీటర్లు అయింది. ఆ 26 కిలోమీటర్లలో 11.48 కిలోమీటర్లు బీఆర్ఎస్ పార్టీ చేసింది. కాంగ్రెస్ పార్టీ ఈ ప్రాజెక్టును పట్టించుకోలేదు, వదిలేసింది. కేసీఆర్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇది తప్పదుగా మనకు తలకు మించిన భారం అయినప్పటికీ ఇప్పుడు మనం ముందుకు పోలేం, వెనకకు పోలేం. టన్నెల్ బోరింగ్ మిషన్ ఏదైతే ఒక కొండకు ఆపోజిట్ గా తవ్వుకుంటూ వెళ్ళాలి, నేలని ఇట్లా అర్ధచంద్రాకారంలో 10 మీటర్స్ పరిధిలో తవ్వుకుంటూ వెళ్ళేటువంటి ఒక మిషన్ ఆర్డర్ ఇచ్చి, ఆ మిషన్ లోపల ఇరుక్కపోతే, దాని బేరింగ్స్ ఇరుక్కపోతే అమెరికా నుంచి బేరింగ్స్ ఆర్డర్ చేసి ఆ రాబిన్సన్ సంస్థను కలిసి ప్రత్యక్షంగా దాని నుంచి బేరింగ్స్ తెప్పించి ఇవాళ చెన్నైకి వచ్చినటువంటి ఆ బేరింగ్స్ గత ప్రభుత్వం మేమిచ్చినటువంటి ఆర్డర్స్. ఈ ప్రభుత్వం ఏం చొరవ చూపింది లేదు. రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడికక్కడ ప్రాజెక్టు కూలిపోతున్నా కూడా చూస్తూ కూర్చుంటున్నాడే తప్ప వాటిని చక్కదిద్దేటువంటి ప్రయత్నం చేయట్లేదు. ఈ ప్రాజెక్టులో ఏదో మేము ఉరగదీశం అనేది కాదు, ఇవాళ ముమ్మాటికి ఆ 8 మంది కార్మికుల ప్రాణాలు 9 రోజుల తర్వాత ముఖ్యమంత్రికి దారి దొరికింది ఆ టన్నెల్ వైపు తొంగి చూడడానికి. 9 రోజులు సంఘటన జరిగితే ఆదిలాబాద్, నిజామాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రచారం చేసుకోవడానికి సమయం ఉంటది, ఆయన తీర్థయాత్రలు తిరగడానికి సమయం ఉంటది,
కానీ దత్తాత్రేయ గారు ప్రాజెక్టు సీఎం మీద రేవంత్ రెడ్డి హరీష్ రావు పై కూడా కామెంట్స్ చేయడం జరిగింది. వారు అబుదాబి పర్యటనలో దావత్లో 2 రోజులు అక్కడ స్టే చేశారని చెప్పేసి కూడా హాట్ కామెంట్స్ చేశారు నిన్న రాత్రి. ఇది ఏమైనా సంబంధం ఉన్న ప్రశ్నలండి యామిని గారు. ఇప్పుడు ప్రభుత్వం అధికారంలో మీరున్నారా మేమున్నామా? మేము ప్రధాన ప్రతిపక్షంగా హరీష్ రావు గారు చాలా స్పష్టంగా అక్కడికి వెళ్తే మమ్మల్ని రానివ్వలేదు. పోలీస్ నిర్బంధాల మధ్య మమ్మల్ని అడ్డుకున్నా కూడా ఆ ప్రాజెక్టుని లోపల ఇరుక్కుపోయినటువంటి కార్మికులకు భరోసా ఇవ్వడం కోసం, బయట ఉన్నటువంటి కార్మికులకు ధైర్యం ఇవ్వడం కోసం, వాళ్ళ కుటుంబానికి మనోధైర్యం ఇవ్వడం కోసం ప్రధాన ప్రతిపక్షంగా మా నాయకుడు వెళ్ళి అక్కడ చూస్తే మా మీద దుమ్మెత్తిపోయడం, మా నాయకుడు అబుదాబి పోయిండు, మా నాయకుడు అబుదాబి పోయినా ఎక్కడ పోయినా మేము ప్రభుత్వంలో లేవు, మేము ప్రతిపక్షంలో ఉన్నాం. మీరు కదా ప్రభుత్వంలో ఉంది, మీరు కదా ఇవాళ ఈ సమస్యకు పరిష్కారం చూపించాలి, మీరు కదా 8 మంది కుటుంబాలకు భరోసాని ఇవ్వాల్సింది, మీరు కదా వారు బతికున్నారా చనిపోయినారా అని తేల్చాల్సింది, మీరు కదా లోపల సొరంగంలో ఏం జరుగుతుందో చెప్పాల్సింది. ఇప్పటి వరకు మీడియాకు పర్మిషన్ లేదు, అక్కడ నుంచి ఒక్క బులెటిన్ లేదు, ఏం జరుగుతుందో చెప్పడానికి నోరు రావట్లేదు. ఎందుకంటే ఏం జరుగుతలేదు కాబట్టి, అక్కడ జరిగే పరిస్థితి కూడా లేదు. వాస్తవానికి ప్రకృతి కూడా సహకరించట్లేదు మనకు. అక్కడ సొరంగంలో అత్యంత భయంకరమైనటువంటి పరిస్థితి యామిని గారు. ఇదంతా కాంగ్రెస్ పార్టీ నిర్లక్ష్యం వల్ల జరిగినటువంటి సంఘటన. దాన్ని మా మీద నెట్టేసే ప్రయత్నం చేస్తే ఎవరైనా హర్షిస్తారండి? ఎవ్వరు కూడా హర్షించరు. ముమ్మాటికి ఇది కాంగ్రెస్ పార్టీ అవగాహన లేని ఆధిపత్య ధోరణితో కొనసాగుతున్నటువంటి దుర్భరమైనటువంటి నిర్ణయం వల్ల జరిగినటువంటి దుర్ఘటన ఇది. ఈ దుర్ఘటనకు పూర్తి బాధ్యత ముఖ్యమంత్రి గారు, వాళ్ళ కేబినెట్ మంత్రులు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అంతే. అలాగే ఇప్పుడు ప్రియాంక గాంధీ గారు, బీజేపీ స్పోక్స్ పర్సన్, చెప్పండి. అంటే సీఎం రేవంత్ రెడ్డి నిన్న అక్కడికి వెళ్లారు, వారి టీంతో మంత్రులతో సహా మాట్లాడారు. నేను అక్కడికి వెళ్ళి రెస్క్యూ ఆపరేషన్కి ఆటంకం కలిగించకూడదు అన్నందుకే నేను ఇన్ని రోజులు అక్కడికి వెళ్ళలేదు, 9 రోజులైనా సరే అని చెప్పేసి కూడా వ్యాఖ్యలు చేశారు. ఏ విధంగా చూసుకోవాలంటారు? ముందుగా బీఆర్కే న్యూస్ ప్రేక్షకులకు, అలాగే దత్తాత్రేయ గారికి, శివకుమార్ గారికి, విశ్లేషకులకు అందరికీ నమస్కారం, గుడ్ మార్నింగ్. అయితే వాళ్ళు మాట్లాడు వీళ్ళు మాట్లాడు 2 పార్టీల యొక్క తప్పిదమడ మనకు క్లియర్గా కనబడతా ఉంది. గతం ఎప్పుడో 2005 అంటే 2006లో దీన్ని శంకుస్థాపన చేసి 2006లో దీన్ని మార్చి 26 అంటే కరెక్ట్గా ఈ మార్చి నెల అంటే ఈ నెల 26వ తారీఖున మొదటిసారి దాన్ని భూమి పూజ చేసి స్టార్ట్ చేసిర్రు. అయితే ఇక్కడ జరిగినటువంటి విధానం పూర్తిగా కూడా దత్తాత్రేయ గారు కొంత విశ్లేషించి చెప్పారు. ఏమని కంపెనీ గురించి కానీ, జేపీ గ్రూప్స్ కానీ, లేదా రాబిన్హుడ్. నిజంగా కూడా ఈ రాబిన్ అనేటువంటి సంస్థ 1000కి పైగా ఇట్లాంటి టన్నల్ చేసింది, 1-2 కాదు, 1000కి పైగా ఇట్లాంటి టన్నల్స్ చాలా చేసింది. అనేక ప్రాజెక్టులు సక్సెస్ చేసినటువంటి గ్రూప్ అది రాబిన్ గ్రూప్. తర్వాత జేపీ గ్రూప్ ఇక్కడ తీసుకొని వాళ్ళకి సబ్ కాంట్రాక్ట్ ఇచ్చింది. అక్కడ నుంచి మిషనరీ, ఈ మిషనరీ 50-60 కోట్ల నుంచి స్టార్ట్ అయితే సుమారు 400-500 కోట్ల వరకు ఉన్నటువంటి మిషనరీ ప్రాబ్లమ్స్ అనేది కాకుండా వీళ్ళ అవగాహన లోపం. గత ప్రభుత్వం కాంగ్రెస్ అప్పుడు స్టార్ట్ చేసినటువంటి కాంగ్రెస్ ప్రాజెక్ట్ అయినా అది మళ్ళా ఎన్టీ రామారావుకు పేరు వస్తుంది అనుకున్నారా, లేదా ఏమనుకున్నారా, ఏం సంగతా తెలియదు. వైఎస్ రాజశేఖర రెడ్డి చేసిన తర్వాత కూడా ఆయన ఏదో కోణంలో దాన్ని అక్కడనే ఎక్కడనో ఆపాల్సిందో అక్కడనే ఆపేసారు. తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం దాని మీద పూర్తిగా చొరవ తీసుకోకపోయారు. ఒకవేళ నిజంగా దత్తాత్రేయ గారు చెప్తున్నారు ఆ ప్రాజెక్ట్ పట్ల పూర్తి అవగాహన ఉన్నటువంటి కేసీఆర్ గారు వారు ప్రస్తావించారు, అసెంబ్లీలో ప్రస్తావించారు అంటే నేను ఏమంటున్నా, అలాంటి ప్రాజెక్ట్ ఏమైనా ఉన్నప్పుడు ఆపాల్సినటువంటి అవసరం ఉండే, అవగాహన కల్పించాల్సిన చెప్పేసి కూడా దత్తాత్రేయ గారు ఒక ప్రశ్న కూడా చెప్పారు. నేను ఏమంటున్నాను, ఇప్పుడు జరిగినటువంటి విషయము ఆ ప్రాజెక్ట్ వల్ల ఉపయోగం లేదు, పెద్దగా ఉపయోగం లేనప్పుడు తన ఆల్టర్నేట్ ఆప్షన్ ఇంకేదైనా వెతికేది ఉండే, లేదా ప్రత్యామ్నాయమైనటువంటి మార్గాన్ని వెతికేటువంటి ప్రయత్నం చేస్తే బాగుంటుంది. అది కాకుండా సరే జరిగిందాన్ని మేము కంటిన్యూ చేస్తా ఉన్నాము, ఆ ప్రాజెక్ట్ని అట్లనే నిర్మాణం చేసినాము, కానీ వీళ్ళు కూడా పూర్తి చేయలేకపోయారు కదా. అరే అంతకన్నటువంటి పెద్దది కాళేశ్వరం ప్రాజెక్ట్ చేసిన అని చెప్తున్నటువంటి వ్యక్తులు నిజంగా కూడా ఈ ప్రాజెక్ట్ని కొంత పెద్ద వ్యయం కూడా లేకుండే, అంటే కాళేశ్వరంతో కంపేర్ చేస్తే చాలా తక్కువ కదా. ఆయనతో ప్రాజెక్ట్ కంప్లీట్ చేసి ఉంటే ఇలా మనకి దుస్థితి లేకుంటుండే, ఇలా జరిగిన విషయం కూడా మనం మాట్లాడేటువంటి పరిస్థితులు లేకపోతుండే. అంటే నిజంగా కూడా గత ప్రభుత్వం తప్పిదం కూడా ఉంది. తర్వాత వారు కంప్లీట్ చేసిన దాంట్లో కొంత ఎక్కడో లోపం జరిగి మాత్రమే అది అక్కడ జరిగినటువంటి సంఘటనలు మనకు క్లియర్ కనబడతా ఉంది. ఇక కాంగ్రెస్ పార్టీ అంటారా, నిజంగా ముమ్మాటికి వాళ్ళు అది ఒప్పుకపోయినా వాళ్ళు చేసినటువంటి తప్పిదము. గత ప్రభుత్వం చేసి ఆపేసిన తర్వాత మీరు మిషనరీ స్టార్ట్ చేసి మళ్ళా మీరు మళ్ళీ స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు, ఆ ప్రాజెక్ట్ని మళ్ళీ స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు దానికి సంబంధించినటువంటి ఎవరైతే టెక్నికల్గా బాగా నిపుణులు ఉన్నటువంటి వ్యక్తులు, లేదా ఇంజనీరింగ్ టెక్నాలజీలో లేదా గతంలో ఈ ప్రాజెక్ట్స్ చేసినటువంటి వ్యక్తులు ఎవరినైనా పిలిపించి 1-4 సార్లు విశ్లేషించి చూస్తే బాగుంటుండే. అట్లా లేకుండా తొందరగా హడావిడిగా చేసేయాలనేటువంటి ఆలోచనతో 800 కోట్ల రూపాయలు మేము కూడా దీనికి ఫండ్స్ ఇచ్చేసినామని అసెంబ్లీలో చెప్పేయడము, వెంటనే మాట్లాడడము, హడావిడిగా చేయడం ఇది కరెక్ట్ అయినటువంటి పదిగా. దీనివల్లనే ఇవాళ మనం ఈ పరిస్థితి గురించి మాట్లాడుతున్నాం. ఆ ప్రాజెక్ట్ వల్ల ఉపయోగం ఉన్నదా లేదా అనేది పక్కన పెడితే
నిజంగా కూడా ఇవాళ ఈ పరిస్థితి గురించి మనం మాట్లాడుతున్నామని చాలా బాధాకరమైనటువంటి విషయం. అయితే వారు మాట్లాడుతున్నారు, మీరు మాట్లాడుతున్నారు, ఫ్లోరైడ్ బాధితులకు ఇది ఒక వరంగా మారేటువంటి అవకాశం ఉంటాయి. ఆ రోజు ఉన్నటువంటి నల్గొండ జిల్లా ప్రజలు బుక్కెడు మంచినీళ్ళకు ఉన్నటువంటి తపన పడ్డటువంటి పరిస్థితులు మనకు తెలుసు. ఆ పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని గత ప్రభుత్వం లేదా ఇంకేం చేసిందా ఒకటే చేసింది ఏంటి అంటే ఫ్లోరైడ్ బాధితులకు ఇది ఒక వరంగా మారేటువంటి అవకాశం ఉంది అనేటువంటి ఆలోచనతో తీసుకుపోయినటువంటి ప్రాజెక్టు. సరే, ఏ పార్టీ ఏమున్నా కానీ అనేక సందర్భాల్లో చేస్తూ ఉంటాయి, కానీ ఇప్పుడు ఇలా పూర్తి రాజకీయం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు గుంపులు మందిని తీసుకొని పోయి హరీష్ రావు పోవాల్సిన అవసరం లేదు, వాళ్ళు పోవాల్సిన అవసరం లేదు. ఈయన ముఖ్యమంత్రి గారు ఏమంటా ఉన్నారు, నేను వస్తే ఏదైతే జరుగుతున్నటువంటి ప్రాజెక్ట్ ఆటంకం అట్లాంటిది ఏమి ఉండదు. మీరు ముఖ్యమంత్రి స్థాయిలో ఆయన వచ్చి ఆయన పని ఏదో మాట్లాడి ఒకవేళ అధికారులకు ఏమైనా సూచనలు ఇవ్వాలనుకుంటే అధికారులకు సూచనలు లేదు, అధికారులు కొంత ఉత్సాహంగా పనిచేసేటువంటి అవకాశం ఉంటుంది. ముఖ్యమంత్రి గారు ఇన్వాల్వ్ అయినప్పుడు కొంత ఇన్వాల్వ్మెంట్ అయ్యి చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఇక కేంద్రమా ఖచ్చితంగా సంపూర్ణమైనటువంటి మద్దతు ఇచ్చింది. ఈ విషయం మీద వెంటనే స్పందించి ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారే డైరెక్ట్గా కాల్ చేసి పూర్తి విషయాలు తెలుసుకున్నటువంటి దాఖలాలు. ఇవాళ మేమేం చెప్తా ఉన్నామంటే కాంగ్రెస్ చాలా చిత్తశుద్ధితో ప్రజలు వీళ్ళకి అవకాశం ఇచ్చారు. 14 నెలలు అయింది. 14 నెలల్లో వీళ్ళు ప్రతిసారి అయోమయమైనటువంటి మాటలు, పూర్తిగా యూటర్న్ పాలిటిక్స్. ఇవాళ ఒక మాట మాట్లాడతారు, రేపు ఒక మాట మాట్లాడతారు, ఏం చేస్తారో తెలియదు. ఇప్పటికైనా ఈ ప్రాజెక్టు ఆపేస్తారా మళ్ళీ చేస్తారా? మాకైతే పూర్తి డౌట్ ఉంది. ఏంటంటే ఈ ప్రాజెక్ట్ ఏదో ఒక లొసుగు చూపించి, అంటే ఈ రీజన్ చూపిస్తారా, ఇంకో రీజన్ చూపిస్తారా, మళ్ళీ ఇది అట్లనే ఆగిపోతుంది. ఇప్పుడు 2005 ఎక్కడ, 2020 సంవత్సరాలు దాటి 20 సంవత్సరాలు కూడా మనం కనీసం ఆ ప్రాజెక్ట్ మిషన్ మీద ఇంకా పూర్తిగా మనం ఇది చేయలేకపోతున్నటువంటి పరిస్థితులు కనబడతా ఉన్నాయి. ఇలా టెక్నాలజీ ఎంతో ముందుకు పోయి అనేక విషయాలు ముందున్నప్పుడు ఇంకా ఈ సశవశలు ఎందుకో ఒక పార్టీ కొన్ని సందర్భాల్లో జరిగినప్పుడు నిజంగా కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకోవాల్సినటువంటి ప్రతిపక్షం కూడా అధికార పార్టీ కూడా రెండు కూడా రాజకీయమే చేస్తున్నాయి తప్ప ప్రజల గురించి ఆలోచిస్తలేవు. ఇది చాలా తప్పండి. ఓకే అండి. అలాగే వెంకటేశ్వరరావు గారు చెప్పండి, అంటే ఓవైపు ఎవరికి వాళ్ళు చెప్తూ ఉన్నారు, వాళ్ళ వర్షన్ చెప్తూ ఉన్నారు, అంటే మీరు చెప్పండి, అసలు 8 మంది ప్రాణాలు వేరే రాష్ట్రం నుంచి ఒక ప్రదేశానికి వచ్చి కార్మికులుగా ఉండి రోజు కూలి కోసం పనిచేసే కార్మికులు ఇప్పుడు రోడ్డున పడ్డారు, వాళ్ళ కుటుంబాలు కూడా రోడ్డున పడ్డాయి. ఎవరికి వాళ్ళు చెప్పుకున్నప్పటికంటే ఇటువంటి ఘటనలు జరిగినప్పుడు ప్రభుత్వం ఎంతో అండగా ఉండాలి. అలాగే అంటే మీరు ఏం చెప్తారు మేడం? ఇప్పుడు వక్తలందరూ కూడా అన్ని పార్టీల ప్రతినిధులు మాట్లాడారు. ఈ సమస్య అనేది ఒక సంఘటనగానో లేకపోతే ఒక ప్రాజెక్ట్ గానో లేకపోతే ఒక ఒక అనివార్యంగా జరిగిందని కాకుండా ఈరోజు మన 75 సంవత్సరాల దేశ రాజకీయ చరిత్రలో దివాలా కోరు రాజకీయ పార్టీలే కాదు, పార్టీల వెలుగులో ఉన్నటువంటి నాయకులు. ఈ నాయకులు ఎవరండి? అన్ని పార్టీలలో ఈ పార్టీ నుంచి ఆ పార్టీ దునికే నాయకులు, ఆ పార్టీ ఈ పార్టీకి దునికే నాయకులు. వాళ్ళ ప్రయారిటీస్ ఓటు బ్యాంక్ రాజకీయాల్లో వాళ్ళ గెలిపే పరమావధిగా తీసుకునేటువంటి నాయకులు నిజమైనటువంటి ప్రజల అవసరాల ప్రతినిధులు ఎక్కడున్నారండి? మీరు పార్టీలు ఇవాళ ఆ పార్టీలకు దునికినాయని ఈ పార్టీలకు వచ్చి ఇవాళ ఆ పార్టీని విమర్శిస్తాడు. పైన కేంద్రంలో ఉన్న పార్టీ రాష్ట్రాలను రాష్ట్రాల్లో ఉన్న పార్టీ అపోజిషన్ పార్టీలు పబ్లిక్ అందరినీ కూడా తప్పుదోవ పట్టే విధంగా మీరు మాట్లాడుతున్నారు. ఇవాళ ఇది ఒక మన రాజకీయ పార్టీల యొక్క పని విధానానికి లేదా మన నాయకుల పని విధానానికి ఒక అద్దం పట్టేటువంటి ఒక విషయము. ఇవాళ తెలంగాణ ప్రాంతానికి మూలమే నీరు నిధులు అనేటివి ఇవాళ మొత్తం ఈ ప్రపంచంలోనే ఒక ప్రాంతం ఫ్లోరైడ్ తో బాధపడుతున్న ప్రాంతానికి ఒక సుదీర్ఘ కాలంగా అంటే ఒక 30-40 సంవత్సరాల నుండి చేపట్టిన ఒక ప్రాజెక్ట్ ని ఎంత నిర్లక్ష్యానికి గురి చేస్తూ వాళ్ళ ప్రయారిటీస్ ఎక్కడున్నాయి? నిజమైనటువంటి ప్రజలకు సేవలు చేయాలి, ప్రజల ఆదుకునే కొన్ని వేల లక్షల మంది ఆ జిల్లాలో వాళ్ళ యొక్క జీవితాలు బుగ్గిపాలైనా కూడా దాన్ని పట్టించుకోకుండా, నేను ఒక పార్టీని అంటలేను, అన్ని పార్టీలు ఇలా భాగస్వాములే. మీ ప్రయారిటీస్ ఏమున్నాయండి? ఎక్కడున్నాయి చెప్పండి. మీరు నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే ఇది ఎన్నడో అయిపోవాలి. ఈ ప్రాజెక్టు 40 కిలోమీటర్ల టన్నల్ ప్రపంచంలోనే ఇది ఒక వరల్డ్ రికార్డ్ ప్రాజెక్ట్. ఇది అంటే ఒక ప్రాంతానికి నీరు అందియడానికి ఆనాడున్నటువంటి తీసుకున్నటువంటి నిర్ణయానికి మీ చిత్తశుద్ధి ఏముందండి? ఇవాళ నిజంగా కూడా అక్కడ ఉన్నటువంటి ఇంజనీర్ల యొక్క పుణ్యమాని, వాళ్ళ యొక్క పట్టుదల, వాళ్ళ యొక్క గొప్పతనంతో ఇంకా అది నడుస్తుంది. కానీ ఇంకో పక్కన ఏ పార్టీ వచ్చినా కూడా ఆ ప్రాంత ప్రజలు వాళ్ళ బాధలు వాళ్ళ గోడును ఇవాళ పార్టీల మీద ఎంత పెద్ద ఎత్తున చూపించినా కూడా ఏ పార్టీ దీన్ని సీరియస్ తీసుకుందండి? ఏ పార్టీ సీరియస్ తీసుకోలేదు.
ఒకరి మీద బురద ఇంకొకరు జల్లి వాళ్ళ యొక్క బాధ్యతను విస్మరించి ప్రజల్ని అంటే వాళ్ళకి బుద్ధి అంటే వినేవాడికి బుద్ధి లేదనే ఒక పద్ధతిలో మాట్లాడడం తప్పితే నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే 40 సంవత్సరాల ముందు స్టార్ట్ అయిన ఈ ప్రాజెక్టు ఎవరో పేర్లు చెప్పి పక్కన పెడితే ఇవాళ ఇది ఎంత రికార్డ్ స్థాయిలో కంప్లీట్ చేయలేమండి. దీన్ని చేయడానికి మీరు ఇచ్చే బోడీ 20,000 కోట్ల లోపే ఈ ప్రాజెక్టు ఆనాడు ప్రపోజ్ చేసింది. ఇలా పెద్ద పెద్ద మీకు అవసరాలు ఉంటే, మీ పార్టీ అవసరాలు ఉంటే, మీ కాంట్రాక్టర్లకు ముడుపుల అవసరాలు ఉంటే, ముడుపుల ద్వారా మీకు కిక్ బ్యాక్స్, ఓటు బ్యాంక్ రాజకీయాల్లో 5,000 నుంచి 10,000 కొనుక్కునే ప్రాజెక్టులు ఉంటే మాత్రం మీరు లైన్ కట్టి మీరు అన్ని పనులు చేస్తారు. కానీ మీ ప్రయారిటీస్ ఎక్కడున్నాయండి? ఒక పార్టీ అని కాదు, అన్ని పార్టీలు దొంగ పార్టీలు అని నేను చెప్పదలుచుకున్నాను. ఇవాళ ప్రజల ముందు మొసలు కన్నీరు గార్చుకుంటూ ప్రతి సంఘటన, ఇవాళ ప్రకృతి, మనం చేసినటువంటి తప్పులు, మనం ఏదైతే ఆనాడు కంటి తుడుపుగా పనులు చేస్తున్నటువంటి నాయకత్వాలను ఎండగట్టడానికి ప్రకృతి పదే పదే తన యొక్క విలయతాండం చేసి చూపిస్తుంది. ఇలా మీరు ఎన్ని కప్పిపుచ్చినా, ఎన్ని అబద్ధాలు ఆడినా, ఒకరి మీద ఒకరు దూషణలు చేసినా నిజమైనటువంటి వాస్తవాలు బయట పెట్టడానికి ప్రకృతి ఎప్పుడు ముందుంటుంది. ఇవాళ అదే జరిగింది ఈ టనల్ విషయంలో. మీరు చెప్పేటువంటి జూపల్లి మంత్రి జూపల్లి కూడా కొన్ని మాటలు కూడా మాట్లాడడం జరిగింది. ఆశలు వదులుకోవాల్సిందే ఇంకా వారి మీద అనేసి కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు ఒక 2 రోజుల కిందట. అంటే ఏ విధంగా చూసుకోవాలంటారు అసలు? అంటే భవిష్యత్తులో కూడా ఇటువంటి ఘటనలు జరగకూడదు, ఒకవేళ జరిగినట్లయితే ఇదే సిచ్యుయేషన్ మళ్ళీ రిపీట్ అయ్యే అవకాశాలు ఉన్నాయా అసలు? ఇప్పుడు ఒకటండి, ఇప్పుడు ఇది ఒక నెగ్లెక్టెడ్ ప్రాజెక్ట్ అండి. ఇది ఏం జరిగిందంటే, ఇప్పుడు ఒక సామెత ఉంది, స్టిచ్ ఇన్ టైం సేవ్స్ 9 అని. సమయంలో దెబ్బ తాకిన దానికి ఆపరేషన్ చేస్తే తొందరగా మానుతుంది, అది వదిలేసిన తర్వాత దాన్ని ఆపరేషన్ చేయడం చాలా కష్టం. అలాంటి పరిస్థితి ఈ ప్రాజెక్టుకు ఉంది. అయితే వాస్తవాలు మాట్లాడుకుంటే ఈ ప్రాజెక్ట్ లో చనిపోయిన మనందరికీ తెలిసిన విషయం అండి. ఈ రాజకీయం అవసరం లేదు. ఇప్పుడు దాదాపు ఎన్ని రోజులైందండి వాళ్ళు మట్టి కింద పడిపోయిన వాళ్ళు బతుకుతారా? ఇలా క్లియర్ గా విత్ ఫిగర్స్ బయటకు వచ్చింది, ఎంత లోతులో మట్టిలో వాళ్ళు పడిపోయి ఉన్నారు. కాకపోతే ఏంటంటే ఆ పరిస్థితి అక్కడ పైన ఒక రిజర్వ్ ఫారెస్ట్ ఉండడం, అక్కడ వీళ్ళకి పర్మిషన్ లేకపోవడం, అక్కడ పర్మిషన్ ఇస్తే రిజర్వ్ ఫారెస్ట్ కు ప్రమాదం జరుగుతున్నటువంటి ఒక సుప్రీంకోర్టు ఆర్డర్స్ ఉండడం, దానికి పార్లమెంట్కి కానీ రాష్ట్ర ప్రభుత్వాలకు కానీ వాళ్ళకి అవకాశం లేకపోవడం, లేనప్పుడు జాగ్రత్తలు ముందస్తు తీసుకోవాల్సినటువంటి ఏ ప్రభుత్వం అయినా, ఆనాడు ఎన్టీ రామారావు ప్రభుత్వం నుండి ఈరోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వరకు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, ఇంత ప్రెస్టీజియస్ ప్రాజెక్టు, ఇది ఒక వరల్డ్ లోనే ఫస్ట్ ఇంత పెద్ద ప్రాజెక్ట్ ఎవరు చేయలేదు, ఇంకా ముందు చేయరని కూడా చెప్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు మారుతున్నటువంటి పరిస్థితులకు టెక్నాలజీకి ఇంత అవసరం లేదని కూడా చెప్తున్నారు. కానీ దీన్ని ఒక ప్రెస్టేజ్ గా తీసుకొని దాన్ని చేయాల్సినటువంటి ప్రభుత్వాలు ఎక్కడ చేస్తున్నాయి? కంటి తుడుపుగా, అంటే ప్రమాదం అయిపోయి మొత్తం ఇప్పుడు దాన్ని ప్రమాదం జరిగిన దాని నుండి మేము బాధ్యత కాదని చెప్పడానికి మాత్రం అందరు రెడీగా ఉన్నారు. కానీ ఒక బాధ్యతాయుతంగా అందరు పార్టీలో ఉన్న నాయకులు ప్రత్యామ్నాయాలు ఏంటి, ఇంకెన్ని రోజులలో మనం కంప్లీట్ చేయొచ్చు, దీన్ని ఎలా చేయొచ్చు అని మాట్లాడే నాదుడే, ఆ నాయకుడే ఈరోజు పార్టీలలో కరువు అయిపోయింది. ఎంతసేపు ఇప్పుడు గంటకి బురద చల్లేసి మేము కరెక్ట్ పక్కోడు తప్పు అని చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నారు. 40 సంవత్సరాలు 35-40 సంవత్సరాలలో మీరు చేసినటువంటి పాపాలకు ఈనాటికి కూడా అందులో చుక్క నీళ్లు బయటికి రాలేదు. ఇలా నల్గొండ జిల్లా అల్లాడిపోతుంది. అయినా కూడా మీరు ఇంకా పిచ్చి రాజకీయాలు చేస్తున్నారు తప్పితే ఒక ప్రత్యామ్నాయమైన సొల్యూషన్ మీరు ఇచ్చారని అడిగితే ఎవరికి సమాధానం లేదు. ఇందులో మీరు మాట్లాడే మాటల్లో ప్రత్యామ్నాయం ఎవరు చెప్పలేదు. ఇది దుర్మార్గం. ఇది మీ ప్రజల మీద ప్రేమ లేదు, పక్కోడి మీద ద్వేషంతో మీరు రాజకీయాలు చేస్తున్నారని చెప్పదలుచుకున్నా. ఈ ప్రాజెక్టే మీ యొక్క దమన నీతికి, మీరు ప్రజా వ్యతిరేక పనులకు ఇది అద్దం కడుతున్నటువంటి సంఘటనగా నేను చూస్తా ఉన్నాను. ఈ సంఘటన ఎప్పుడు పూర్తవుతుందో, ఎప్పుడు కంప్లీట్ అవుతుందో అది సమయం నిర్ణయిస్తుంది. కానీ ఇవాళ మీరు చేసే దుర్మార్గాలు ఒక పరాకాష్ఠకు చేరినాయి. ఈ వారం 10 రోజుల్లో 15 రోజుల్లో ప్రజలు ఒక పక్కన చనిపోయిన శవాల కింద ఉంటే శవాల మీద మీరు రాజకీయం చేస్తున్నారు. అది నేను చెప్పదలుచుకున్నాను. దీనికి ఏ పార్టీ నాయకుడు ఏం మాట్లాడిండు, ఎవరు కరెక్ట్ ఎవరు ఒప్పు నేను చెప్పదలుచుకోలే. కానీ అందరు ప్రజాద్రోహులు. ఈ ప్రజాద్రోహుల వల్లనే ఇంకా ఇలాంటి ఎన్నో సంఘటనలు, ఇంతకాలంగా సుదీర్ఘంగా ఉన్నటువంటి ప్రాజెక్టులు కూడా అలా అనుభవంతో మాట్లాడుతున్నట్టున్నారు మీరు. కానీ అన్ని పార్టీలను తెలంగాణ పైన ఖచ్చితంగా నేను చెప్పదలుచుకున్నా ఒకటండి, మనం గుమ్మడికాయ దొంగ అంటే భుజాలు తడుపుకోవాల్సిన అవసరం లేదు.
నేను ఇక్కడ చెప్పదలుచుకున్నా. మీరు ప్రత్యామ్నాయం మీరు చెప్పుకుంటే నేను జనరల్ గా మీరు మీరు ప్రత్యామ్నాయం మాట్లాడుతున్నప్పుడు చెప్పుకుంటే వేదాలు నేను సంతోషించేవాడిని. కానీ విషయం ఏంటంటే మీరు విషయం ప్రత్యామ్నాయం విషయం ప్రజల చెప్పండి. వైపు ప్రాజెక్టు మాట్లాడితే నేను నిర్లక్ష్యం ఎవరిది? సంతోషించేవాడిని. ఏ పార్టీ ప్రజల సమయంలో వెలుగులో మీరు ప్రారంభమైంది? మాట్లాడలేదు. ఎవరి నిర్లక్ష్యం వల్ల ఎంతసేపు జరిగింది? పార్టీ వెలుగులో మీ ఎందుకు పార్టీ ఒక కాపాడుకునే లీడర్ మాటలు కూడా ముందుకు మాట్లాడారు. దత్తాత్రేయ గారు. వెళ్ళలేకపోతుంది? దాని మీద మాట్లాడండి. ప్లీజ్. ప్రత్యామ్నాయం చెప్పండి. ఏంటి రేపు ఏంటి భవిష్యత్తు ఏంటి చెప్పలేదు మీరు ఇప్పటివరకు ఎవరు కూడా. మనం ఇంత గొప్ప ప్రాజెక్ట్ ని బయటపడేయడానికి కేంద్రం రోల్ ఏంటి, రాష్ట్రాల రోల్ ఏంటి, మీ పార్టీల రోల్ ఏంటి? హుందాగా క్రిటిసిజం పక్కన పెట్టి హుందాగా మాట్లాడేది నేర్చుకోమని నేను చెప్తున్నాను. ఎందుకంటే ఇలా అక్కడ చచ్చిపోయిన కుటుంబాలే కాదు, మొత్తం నల్గొండ జిల్లా మొత్తం అల్లాడుతున్నటువంటి పరిస్థితి. అది నేను చెప్పదలుచుకున్నాను. ఇప్పుడు ఆ కుటుంబాలను ఈ పరిస్థితి తీసుకొచ్చింది ఎవరు? ఆ ప్రాజెక్టు అది వద్దంటున్నా. Okay. మీరు Okay. బొక్కలు ఎన్నుకునే పరిస్థితిలో మీరు ప్రజలను వెంకటేశ్వర గారు. విస్మరిస్తున్నారు. ప్రజలను విస్మరించి మాట్లాడొద్దంటున్నాను నేను. మీరు చాలా బాగా చెప్పినారు. Okay, ప్రజలు దత్తాత్రేయ గారు, అలాగే తెలంగాణ వెంకటేశ్వర గారు. ప్రాంతానికి ముందు జరిగినటువంటి మీద కారం జల్లదు. Yes, ముందు debate మీద continue చేద్దాం. పార్టీలు Right. కాదు. తెలంగాణ ముందు ప్రాంతానికి చెప్తున్నా. అన్యాయం జరిగినప్పుడు చాలా మంది మేధావుల నోర్లు మూతపడతాయి. ఎందుకంటే నిజంగా చెప్పాలంటే తెలంగాణ మేధావుల నోరు మూయించే ప్రయత్నం చేయకండి. మేధావులు అంటే ప్రజల యొక్క వాయిస్ Okay, వెంకటేశ్వర గారు. మీరు ప్రజలను నోరు మూయించి మేధావుల నోరు మూయించి మీరు ఏం సాధించారో అది చెప్పండి. పార్టీలు మీరు దుర్మార్గం చేస్తున్నారు మీరు ఇలా. ఓకే, వెంకటేశ్వర గారు. అలాగే దత్తాత్రేయ గారు. చచ్చిపోయిన Please. శవాల మీద రాజకీయం చేయొద్దు. ప్రత్యామ్నాయం చెప్పండి. ఈ శవాలను మాట్లాడుతున్నారు కదా, ఈ శవాలు వచ్చే పరిస్థితి ఎవరు తీసుకొచ్చారు అంటున్నా. ఇవాళ ఈ శవాలు మీరు ఏం చేస్తారు చెప్పండి. ఇప్పుడు మీరు ప్రజల్ని కాపాడడానికి ఏం చేస్తారు? ప్రత్యేకంగా చెప్పండి. ఎవరి మీద ఇలా చెప్పి 70 సంవత్సరాలు అయింది. మీరు ఈ వాదనలో 70 సంవత్సరాలు ఏం సాధించలేదు. మీరు చెప్పినప్పుడు విన్నాం కదా. ప్రత్యామ్నాయం చెప్పండి. మీరు చెప్తా వినండి పక్క పార్టీల గురించి చెప్పి ఇక్కడ వినండి. ఓటు బ్యాంక్ రాజకీయాలు నేను మాట్లాడతా వినండి. ఓటు బ్యాంక్ తెలంగాణ రాజకీయాలు చేద్దని రాష్ట్రంలో చెప్తున్నా. తెలంగాణ మీరు పాత ముచ్చట్లు వద్దండి. ప్రత్యామ్నాయం ఓకే, చెప్పండి. దత్తాత్రేయ గారు దేనికి ప్లీజ్ ప్రత్యామ్నాయం? కొంచెం దేనికి కన్క్లూజ్ ప్రత్యామ్నాయం చేయండి. చెప్పండి. మాట్లాడివ్వండి వెంకటేశ్వరరావు గారిని. దేనికి ప్రత్యేకంగా దత్తాత్రేయ చెప్పాలండి? మీరు ఏం చేయాలి? ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏం చేస్తే జరుగుతుందో ఏం చేయాలి? ప్రజా ప్రయత్నం ఏంటో చెప్పండి. ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ప్రశ్నించకూడదు. శవాలను బయటకు అయిపోయింది. తీసుకురావద్దు. అదంతా అయిపోయింది. అదంతా మీరు 15 అలా రోజులు అట్లనే చేశారు. వదిలేయాలా? అయిపోయింది సార్. ఆ మీరు ప్రాజెక్టు పదే అవగాహన పదే లేదు. దాని గురించి పక్కన పెట్టి మా ప్రజల గురించి మాట్లాడండి. ఎవరు మీరు అందరూ ఇప్పుడు పని జరగాల్సిన చేసే విషయం పనుల గురించి మాట్లాడండి. మీకంటే జరగాల్సిన విషయం మీకంటే రెట్టి కృషితో పని చేస్తున్నాము. జరగాల్సిన తెలంగాణ విషయం గురించి రాష్ట్రంలో మాట్లాడండి. మీరు ఏం జరగాలో చెప్పండి. అదే చెప్తున్నాం బ్రదర్, వినండి. క్రిటిసిజం వద్దు బ్రదర్. క్రిటిసిజం అయిపోయింది. ఆ సమయం అయిపోయింది. దేనికి క్రిటిసిజం? దేనికి క్రిటిసిజం? మీరు ఎంత రాజకీయం చేస్తారండి? వెంకటేశ్వరరావు గారు అలాగే దత్తాత్రేయ గారు ఒక నిమిషం అలానే ఉండండి. కంటిన్యూ చేద్దాం డిబేట్ ని. బ్రేక్ తర్వాత అప్డేట్స్. డిబేట్ కంటిన్యూ అవుతుంది. బ్రేక్ తర్వాత స్టే ట్యూన్. వెల్కమ్ బ్యాక్ టు ఫర్ ద పీపుల్. ఇక బీఆర్ఎస్ అలాగే కాంగ్రెస్ ఎవరికి వాళ్ళు చెప్పుకుంటూ ఉన్న నేపథ్యంలో శివకుమార్ గారి దగ్గరికి వెళ్దాం. శివకుమార్ గారు చెప్పండి, టన్నెల్ ప్రాజెక్టులో కూడా కమిషన్లకు కక్కుర్తి పడినట్లుగా కూడా వార్తలైతే వాదనలు ఓవైపు వస్తున్నాయి. దీంట్లో నిజమెంత ఉందంటారు? యామిని గారు, బివి రావు గారు మాట్లాడిన దాంట్లో ఆయన ఓపెన్ గా ఒక అనలిస్ట్ గా ఆయన మాట్లాడేది ఏమంటుండు? పార్టీలు రాజకీయం చేయకండి, జరుగుతున్న సంఘటన మీద దాన్ని ఎట్లా పర్యవేక్షిద్దాము, దాన్ని ఏ రకంగా దాన్ని ప్రాబ్లం సాల్వ్ చేద్దాం అనే రకంగా మాట్లాడడం జరుగుతుంది. దానికి ఇప్పుడు ఈ సురంగం కాంగ్రెస్ పార్టీ మొదలు పెట్టింది, లేకపోతే ఎన్టీ రామారావు గారు మొదలు పెట్టిండ్రు, తర్వాత ఆగిపోయింది, మేం చేసినాం దత్తాత్రేయ చెప్తే, మీరు తెలంగాణ వచ్చిన తర్వాత మీ ముఖ్యమంత్రి కేసీఆర్ అయిన తర్వాత ఇప్పటి వరకు మీరు చేసిన ప్రాజెక్టులు అన్ని కూడా ఫెయిల్యూర్ ప్రాజెక్ట్స్. ఈరోజు కాంగ్రెస్ పార్టీ గతంలో 70 సంవత్సరాల కింద 100 సంవత్సరాల కింద కట్టిన ప్రాజెక్టులు అన్నింటిలో కూడా ఏ ప్రాజెక్టు కూడా ఇప్పటి వరకు ప్రాబ్లం లేకుండా ప్రాజెక్టులు నడుస్తున్నాయి. కానీ వీళ్ళు చేసిన ప్రాజెక్టులు అన్ని కూడా ఏమైనాయి అనేది దత్తాత్రేయకు తెలుసు, ప్యానల్ ఉన్న వారికి అందరికి తెలుసు, మీకు కూడా తెలుసు. కానీ వీళ్ళు అక్కడ పోయి ఇప్పుడు ఒక పని చేయండి, లేకపోతే మీ బీఆర్టీవీ లైవ్ తీసుకెళ్లి హరీష్ రావు గారిని తీసుకుపోయి సురంగంలోకి పంపించండి. బెస్ట్ ఆయన అది పర్యవేక్షించి మొత్తం వాళ్ళని బయటికి వెనక్కి తీసుకొస్తాడు. ఎందుకంటే ఆయన ఎక్కడ పడితే అక్కడ టీఆర్ఎస్ బీఆర్ఎస్ వాళ్ళు ఓ దుమారం లేపి అంతా మేమే చేసినాము అనేది ఒక అద్భుత కల్పన లాగా సృష్టించడానికి పోతారు. గతంలో కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారి పీరియడ్ లో కాంగ్రెస్ పార్టీ ఉంది, నేను లేదంటలేను. ఎన్ని పథకాలు తెచ్చినాము, ఈ రోజు ప్రజలకు ఎంత మెరుగైంది. మొత్తానికి ఆరోగ్యశ్రీ కానీ 108 కానీ, గతంలో ప్రజలకి సీఎం రిలీఫ్ ఫండ్ కానీ ఎన్నో రకాలుగా ప్రజలకు బెనిఫిట్ చేయడం. ఇప్పుడు ఈ జరుగుతున్న సురంగం దగ్గర పోయి ఇప్పుడు హరీష్ రావు పోయి అక్కడ వాళ్ళని డిస్టర్బ్ చేసేదానికంటే
జరిగే పర్యవేక్షణల ఇంకేం చేయొచ్చు, ఇంకేమన్నా అవసరమైతే ఏం అడ్వైస్ చేయొచ్చు, లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఇంకా ఏమన్నా ఫోర్స్ తీసుకోవడమా, లేకపోతే ఇంకేమన్నా అడగడమా అనే రకంగా ఆలోచించాలా. ఈయన అక్కడ పోయి డిస్టర్బ్ చేసి కాంగ్రెస్ పార్టీ అట్లా చేసింది, మేము ఇంత చేసినామంటే మీ నిర్లక్ష్యం వల్లనే ఇవన్నీ జరుగుతున్నాయి. ఇప్పుడు ఈరోజు ఏదైతే ఇంతకుముందు ప్రాజెక్ట్ గురించి మన శ్రీశైలం దగ్గర ఇంతకుముందు ఏదైతే అది బ్లాస్ట్ అయిందో, అదే అప్పుడు ఎంత పెద్ద ఇబ్బంది అయింది. కాంగ్రెస్ పార్టీ వచ్చి నెల 15 రోజులు అయింది. అప్పుడు కూడా అక్కడ ఇబ్బందికరంగా జరిగింది. అంటే వీళ్ళు మొత్తానికి ప్రాజెక్టులను అంతా నిర్లక్ష్యం చేసి దాన్ని మరమ్మతులు చేయకుండా అన్నిటిని కూడా గాడిపు వదిలేసిండ్రే కాబట్టి ఇవన్నీ జరిగినాయి. ఎప్పటికప్పుడు మరమ్మతులు దానికి టైం చేయడం, గేట్లు లెవెల్ ఇవ్వండి కొన్ని జాగాలలో అయితే. మళ్ళీ దానికి కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత దాన్ని ఏమన్నా టెండర్లు పిలిచి అవన్నీ చేపించడం జరిగింది. వీళ్ళు మాట్లాడేది మొత్తానికి చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. ఇప్పుడు సురంగంలో ఎవరైతే ఇరికినో వాళ్ళని తీయడానికి అక్కడ కష్టపడే వాళ్ళు కష్టపడుతున్నారు. అటు ప్రభుత్వం కూడా దాన్ని పర్యవేక్షిస్తుంది. మంత్రులు మొత్తానికి ఒక 2-3 మంత్రులు అక్కడే ఉండి దాన్ని పర్యవేక్షిస్తున్నారు అనేది మనం అన్ని ఛానళ్లలో లైవ్ గా చూడడం కూడా జరుగుతుంది. అది పని ఎక్కడన్నా ఆపినరు, ముఖ్యమంత్రి పట్టించుకుంటలేడు, మంత్రులు పట్టించుకుంటలేరు, నిమ్మకు నీరెత్తినట్టున్నారు అంటే వీళ్ళు మాట్లాడిన అందం ఉంటది. వీళ్ళు చేసేదే మీరు తప్పు, దాన్ని మళ్ళీ మేము కప్పిపుచ్చడానికి సరి చేయడానికి మేమే చేసినామంట. ఇప్పుడు ఇంతకుముందు ప్రియాంక గాంధీ గారు కూడా కరెక్ట్ గా మాట్లాడింది. ఏమని, ఇప్పుడు మీరు చేసింది ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టు, కాళేశ్వరం అంత పబ్లిసిటీ చేసారు. ఈ రోజు ఏమైంది, బాహుబలి మోటార్స్ రిపేరే కాలే. ఇంకా అట్లా ఆలోచిస్తే పిల్లర్లన్నీ కృంగిపోయినాయి. ఇప్పుడు అక్కడ నీళ్లు తీసుకోండి, బాక్రానంగల్ తీసుకోండి. కాళేశ్వరం ప్రాజెక్ట్ నేను ఏమంటున్నా దత్తాత్రేయ, ఈ రోజు వీఆర్ ఇన్ ప్యానల్. మనం ఆలోచించాల్సింది ఏంటంటే పార్టీకి సంబంధం కాదు. ఎవరైతే రెస్క్యూ ఆపరేషన్ జరుగుతుందో ఆ రెస్క్యూ ఆపరేషన్ ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పోగానే ఆ రెస్క్యూ ఆపరేషన్ కొందరు కాదు. నేను ఏమంటున్నానంటే రెస్క్యూ ఆపరేషన్ జరిగేటప్పుడు అనేది నేను మాట్లాడేది. ఎందుకంటే ఆ రెస్క్యూ ఆపరేషన్ లా పని జరిగేది ఎవరైతే అధికారులు ఆఫీసర్లు అక్కడ ఉంటారో, స్పెషల్ ఫోర్స్ ఉన్నారో అది జరుగుతుంది. మీరు మాట్లాడుతున్నారు కదా, తెలంగాణ రాష్ట్రంలో జరిగినటువంటి ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేసి కేవలం శంకుస్థాపనలకే పరిమితమై ఆ శిలాఫలకాలు ఉత్సవ మూర్తులుగా మారేటువంటి పరిస్థితిని మనం చూసాం. మీరు అన్నారు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రాజెక్టులన్నీ కూడా 10 సంవత్సరాలలో మీరు ఎన్ని శిలాఫలకాలు చేసిండ్రు, అవి ఎక్కడ ఎండిపోయినాయి. ఈ రోజు వరంగల్లో కూడా ఎన్ని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత మొత్తం కళాక్షేత్రం కడతామన్నారు, కట్టినరా? కళాక్షేత్రం ఎవరు కంప్లీట్ చేసిండ్రు? మన కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత చేసిండ్రు. ఈ రోజు మొత్తానికి మీరు సగంలో చేసి వదిలిపడేసారు. ఉద్యమకారులకు కనీసం సన్మానం చేయలే, ఉద్యమకారులకు గుర్తించాలి. మీరు ఉద్యమంతోనే టీఆర్ఎస్ ముందుకొచ్చి అధికారంలోకి వచ్చి ఈరోజు ఉద్యమకారులనే విస్మరించడం జరిగింది. మీరు ఏ ప్రాజెక్ట్ చేసినా ఏం చేసినా ఒక మాయ మాటలు చెప్పడం, ఆ కమిషన్ల గురించే పనిచేస్తున్నారు తప్ప తెలంగాణ మొత్తం ఈ 10 సంవత్సరాలు ఎవరికి చిత్తశుద్ధి ఉంది? తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రాజెక్టుల మీద పొద్దున్నుంచి సాయంత్రం వరకు మాట్లాడడానికి బీఆర్ఎస్ పార్టీ ప్రతినిధిగా నేను సిద్ధంగా ఉన్నా. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కోయిల్ సాగర్ 2000 సంవత్సరంలో స్టార్ట్ చేస్తే 2017లో మేము పూర్తి చేస్తాం. 8000 ఆయకట్టు కేసీఆర్ 15 నెలల నుంచి ఇట్లా వాడుకుంటూ ఆపోజిషన్ లీడరు లేకపోతే రిజైన్ చేయమని చెప్పాను. మేము పూర్తి చేస్తాము. ఇది జరిగేది. చూడండి గారు కేసీఆర్ ముందు బయటకు వచ్చి దీని మీద మాట్లాడమని చెప్పండి. హరీష్ రావునో లేకపోతే దత్తాత్రేయనో ఇంకెవరినో మాట్లాడడం కాదు. అవసరమైతే కేసీఆర్ తీసుకుపోయి ఆ సురంగంలో లోపల పంపించి ఆయన మేధాశుద్ధి మాట్లాడి ఆయన ఏమని చెప్పండి. తెలంగాణ ప్రాజెక్టులో ఆ ఆంధ్ర నాయకులు ముఖ్యమంత్రులుగా ఉన్నప్పుడు తెలంగాణ ప్రాజెక్టుల మీద సీతక్కను చూసినప్పుడు, ప్రాజెక్టుల నిర్మాణాన్ని నత్తనడకనగా నడిపినప్పుడు, ప్రాజెక్టుల నిర్మాణంలో డిజైన్లలోనే లోపాలు ఉన్నప్పుడు వీటిని ఎవ్వరూ ప్రశ్నించలేని ఈ కాంగ్రెస్ నాయకులు ఇవాళ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ ప్రాజెక్టులన్నింటినీ రికార్డ్ సమయంలో పూర్తి చేస్తే, మీరు ప్రారంభించిన ప్రాజెక్టులు కూడా
ఇప్పటి వరకు ఆయకట్టు సామర్థ్యాన్ని పెంచకపోతే ఓ, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత దత్తాత్రేయ వాళ్ళు శరవేగంగా కాళేశ్వరము అని ఎంత మా పబ్లిసిటీ దగ్గర చరిత్ర చేసిండ్రు సజీవంగా ఈరోజు మాట్లాడుతుంది. తెలంగాణ ఎంత రాష్ట్రంలో పబ్లిసిటీ ఉన్న చేసి చెప్పండి. ఏ ప్రాజెక్ట్ మీరు డిస్కవరీ ఛానల్ పైసలు ఇచ్చి పబ్లిసిటీ చేయించారు. ఈ రోజు డిస్కవరీ ఛానల్ లో కొడితే వస్తుందా కాళేశ్వరము? ఒక్కసారి ఆలోచించు. కాళేశ్వరం మీద మీరు ఇంత పబ్లిసిటీ చేశారు. డిస్కవరీ ఛానల్ లో ఈ రోజు వస్తుందా? అది చెప్పండి. ప్రాజెక్టు మేము తొందరగా పనిచేసాం. కాంగ్రెస్ పార్టీ చేసిన ప్రాజెక్టు శ్రీశైలం గానీ, ప్రాకరణగర్ ప్రాజెక్టు కానీ ఈ రోజు నాగార్జున సాగర్ అని ఇబ్బంది లేకుండా ఇన్ని సంవత్సరాలైనా మీరు కాళేశ్వరం కట్టి 8 సంవత్సరాలకి మొత్తం కుప్పకూలుతుంది. ఏం అన్యాయం జరిగిందో మేము చెప్తా ఉన్నాం. తెలంగాణ రాష్ట్రంలో ముమ్మాటికి ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న ప్రతిసారి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నీటి హక్కులకు తీవ్రమైనటువంటి అన్యాయం జరిగింది. ఇవాళ కృష్ణా గోదావరి నది జలాలు తరలిపోతుంటే చూస్తూ కూర్చున్నారు. జగన్ సీఎం ఉన్నప్పుడు పోయి రాయలసీమ రత్నసీమ చెప్తాని రొయ్యల పులుసు తిన కేసీఆర్ పోయి అడుగుమని చెప్పాలి. రొయ్యల పులుసు తిని కేసీఆర్ రాయలసీమ రత్నసీమ చేస్తా అని చెప్పిండు. ఆ విషయంలో మాట్లాడమనండి. తెలంగాణ కేసీఆర్ బయటికి రమ్మనండి. ఓకే దత్తాత్రేయ గారు, ఇప్పుడు ప్రేమ్ గాంధీ గారు ఇవాళ భక్త రామదాస్ ఎవరు కట్టిండ్రు? సీతారామ ప్రాజెక్ట్ చెప్పండి. కాంగ్రెస్ ఏమో వైపు ముందు నుంచి లోపాలు ఉన్నాయని చెప్పేస్తుంది, దత్తాత్రేయ గారేమో మేము అన్ని పూర్తి చేశాం, నీటి వాటాలు తక్కువగా ఉన్నాయి, నీటి వాటాలకు అన్యాయం జరిగింది అని చెప్పేసి కూడా చెప్తున్నారు. అంటే మీరేం చెప్తారు? ఈ రెండు పార్టీలు దొందుకు దొండే అండి. ఇప్పుడు ఆ సందర్భం వచ్చింది కాబట్టి మాట్లాడుతున్నారు. కానీ శివకుమార్ అన్నకు తెలుసు, దత్తాత్రేయ గారికి తెలుసు. ఆ నిజంగా కూడా ఒకవేళ కేసీఆర్ చేయాలనుకుంటే ఆ ప్రాజెక్ట్ చేస్తే మళ్ళీ ఎన్టీఆర్కి పేరు వస్తుంది అనుకుంటా, వైఎస్ రాజశేఖర రెడ్డికి పేరు వస్తుందో తెలియదు. ఆ చిన్న ఆయనతో దీంతో కంపేర్ చేస్తే అన్న ఇగో తెలంగాణలో ఎన్ని ప్రాజెక్టులు చేసిండు, ఎంత విప్లవాత్మకమైన మార్పు తీసుకురానికి ఆయన శ్రీకారం చుట్టిండో కేసీఆర్. ఒకవేళ దీని మీద దృష్టి పెట్టుంటే ఆయనకు చాలా చిన్న పని. మళ్ళీ ఎందుకు చేయలేదో ఆయనకే తెలియాలి. అవునే అనేటువంటిది ఎస్ఎల్బిసి చెయ్యొద్దని ఆపాలి కదా. ఇప్పుడు నేను ఏమంటున్నా, సరే ఇన్లెట్ నుంచి తీసుకున్న ప్రాజెక్ట్ నిర్మాణ లోపం ఉంది, ప్రాజెక్ట్ ఐడియాలజీ లోపం ఉన్నప్పుడు ప్రభుత్వం ఏం చేయాలి? దాన్ని ఆపేయాలని చెప్పాలి కదా. దాన్ని ఆపేయాల్సినటువంటి అవసరం ఉంది కదా. ఎందుకు ఆపకుండా మళ్ళీ అట్లనే కొనసాగించేటువంటి ప్రయత్నం చేసింది? అరే ఇంత తెలిసినప్పుడు కేసీఆర్ ఆపేసిండులే ప్రాజెక్టు. కొనసాగించకుండా ఉండలేము, అది మీరు అధికారంలోకి వచ్చినా మేము. అవును, కొనసాగించ ఉండలేనప్పుడు కంప్లీట్ చేస్తే అయిపోతుండే కదా. ఇప్పుడు రావు గారు ఒక మాట మాట్లాడారు. ఇలా మనం ప్రజలకు ఏం సమాధానం చెప్పాలి? ఎంతో మంది నల్గొండ జిల్లా ఫ్లోరైడ్ బాధితుల కోసం ఒక వరంగా అనుకున్నటువంటి ప్రాజెక్ట్ అని ఆయన ప్రజల పక్షాన ఆయన మాట్లాడినప్పుడు ఇలా మనం ఏం మాట్లాడుతున్నాం అంటే ప్రతిపక్షంగా ఈ పార్టీ ఆ పార్టీ అని మాట్లాడుతున్నాం. కానీ నిజంగా అది ఏమని ఉండని అక్కడ నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి ఫ్లోరైడ్ బాధితులకు ఒక వరంగా అవకాశం ఉండే, బుక్కెట్ నీళ్ళని ఇచ్చేటువంటి ప్రాజెక్ట్ ఉంటుండే. మళ్ళీ ఎందుకు ఆపిరు? ఒకవేళ లేకపోతే ప్రత్యేకమైనటువంటి మార్గం అని ఉండేది, లేకుంటే పూర్తిగా ప్రాజెక్ట్ అని ఆపేది ఉండే. దాన్ని పూర్తిగా కానియరు, ఇటు కానీలే అటు కానీలే ఆపేసి పెట్టిరు. మళ్ళీ కాంగ్రెస్ రంగానే మళ్ళీ మొదటి నుంచి వచ్చిర్రు. అరే ఎటు కానిటువంటి పరిస్థితి. ఇలా రాజకీయాలు చేస్తే పర్వాలేదు, కానీ ప్రజల యొక్క ఆత్మాభిమానాన్ని దెబ్బతీసి ప్రజల యొక్క ప్రాణాలను ఇచ్చేసి అరే ఇదంతా ఎంతవరకు సమంజసం? ఆ హడావిడిగా చేసిన కాంగ్రెస్ తప్పే చేసింది. గతంలో మీరు 10 సంవత్సరాల అధికారం నుండి దాన్ని పూర్తి చేయలేకపోయారు. ఎందుకు పూర్తి చేయలేకపోయారంటే నానా రకాల కారణాలు చెప్తా ఉన్నారు. అట్లాంటి కాళేశ్వరం ఎట్లా చేసిరు, మేడిగడ్డ ఎట్లా చేసిరు, మీరు చెప్తున్నారు సుంకిశాల ప్రాజెక్ట్ ఎట్లా చేసిరు, మీరు అంటున్నటువంటి మహబూబ్నగర్ దగ్గర ఉన్నటువంటి కోయల్ సాగర్ ప్రాజెక్టు, అనేక ప్రాజెక్టులు చెప్తా ఉన్నారు కదా. మరి ఎందుకు పూర్తి చేయలే? అది సమాధానం చెప్పండి. అరే ఇది ప్రకృతికి విరుద్ధంగా కడుతున్న ప్రాజెక్టు. అసలు భూమిని నేలను తవ్వుకొని పోవచ్చు. అక్కడ ఉన్నటువంటి అటవీ హక్కుల చట్టం ప్రకారం కావచ్చు, టైగర్ రిజర్వాయర్ ప్రాజెక్టుల పర్మిషన్ల విషయంలో కావచ్చు, ప్రభుత్వాలు ఓపెన్ గా తవ్వుకోవడానికి పర్మిషన్ ఇవ్వలేవు. కేంద్ర ప్రభుత్వం కావచ్చు, ఆ అటవీ చట్టం ప్రకారం కావచ్చు, లేకపోతే మిగతా జియోలాజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు మనకు పర్మిషన్ ఇవ్వలేదు. కాబట్టే టన్నెల్ బోరింగ్ మిషన్ ద్వారా మనం గుట్టని అడ్డంగా తవ్వుతూ పోతున్నాము, నేలకు వ్యతిరేకంగా సమాంతరంగా కాదు. అర్థమైంది లేదు, ఆ ప్రాజెక్ట్ వల్ల ఉపయోగం లేదు, అది సాధ్యంగా ప్రశ్నకు సమాధానం ఏంటంటే 49 కిలోమీటర్లు, దాదాపుగా 43 కిలోమీటర్ల ప్రాజెక్ట్ అది. ఆ 43 కిలోమీటర్ల టన్నెల్ తవ్వాలంటే మన దగ్గర ఉన్నటువంటి టన్నెల్ వచ్చినటువంటి టెండర్స్ ఎవరెవరు ఇచ్చారు తెలుసా? చైనాకు సంబంధించినటువంటి కంపెనీ కూడా టెండర్ ఇచ్చింది. కానీ టెక్నికల్ ఇష్యూ మీద దాన్ని రిజెక్ట్ చేసి ఇవాళ ఈ జేపీ అసోసియేట్స్ అనేటువంటి సంస్థకి ఇవ్వడం వల్ల ఆ సంస్థ ఈ ప్రాజెక్టు ప్రారంభించినాడు బాగా అద్భుతంగా ఉంది. కానీ నేటికి వచ్చేసరికి అది దివాలా తీసింది. ఆ అగ్రిమెంట్ ప్రకారం అయిపోతున్నది కదా. వాడు చేయలేనటువంటి పరిస్థితి ఉన్నప్పుడు
మీరు కొత్త టెండర్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది కదా. సంబంధం లేదు. దేశంలో ఉన్నటువంటి నర్మదా బచావో లాంటి చాలా చాలా పెద్ద పెద్ద ప్రాజెక్టులు. అరే కాళేశ్వరం ప్రాజెక్ట్ కోసం 10 సార్లు మీరు డిపిఆర్ మార్చిర్రు, డిజైన్లు మార్చిర్రు, అనేక సంస్థలను మార్చిర్రు. దీన్ని కూడా మార్చి అయిపోతున్నాయి కదా. అరే కాంట్రాక్టర్ మార్చేది ఉండే, మీ ప్రత్యేకమైనటువంటి మార్గాన్ని వెతికేది ఉంది కదా, ఎందుకు ఆపేసిర్రు? టైగర్ రిజర్వాయర్ లో కట్టలేదు, కాళేశ్వరం ప్రాజెక్టు ప్లేన్ ఏరియాలో కట్టాము. 48 అంశాల్లో మీ కేంద్ర ప్రభుత్వమే పర్మిషన్ ఇచ్చింది, బీజేపీ ప్రభుత్వమే. రాష్ట్రంలో కడుతున్నటువంటి ప్రాజెక్టుల పర్మిషన్ల విషయంలో గానీ, చట్టాల విషయంలో గానీ, దానికి అనుమతుల విషయంలో గానీ, అనుకూలతల విషయంలో గానీ మీరు ఒకసారి చట్టాలు చదవండి. నేను ఏమంటున్నా, ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ వల్ల నష్టం ఉంది, ఆ ప్రాజెక్టు కాదు, దాని వల్ల సాధ్యమయ్యేటువంటి పని లేదు, ఆడ సమస్య ఉన్నప్పుడు ఆఫీస్ అయిపోతుంది కదా, ఎందుకు ఆపలేదు? ఎందుకు ఆపలేదు మీరు అంటున్నా? మీరు ఆపితే కాంగ్రెస్ పార్టీకి, కాంగ్రెస్ ప్రభుత్వానికి, వచ్చే ప్రభుత్వానికి ఒక విషయం తెలుస్తుండే, ఈ ప్రాజెక్ట్ చేయడం వల్ల కష్టము, ఈ ప్రాజెక్ట్ అసాధ్యమైనటువంటి ప్రాజెక్ట్ అని అర్థమవుతుండే కదా. మన దురదృష్టం ఏంటంటే గత నాయకులు, ఆంధ్ర నాయకులు మనకు పెట్టినటువంటి ఇది ఒక దుర్మార్గమైనటువంటి ప్రాజెక్ట్. ఇది ఎందుకంటా ఉన్నామంటే ఈ ప్రాజెక్టు వల్ల కేవలం 4 లక్షల ఎకరాలకే సాగునీరు వస్తుంది, 516 గ్రామాలకు, ఫ్లోరైడ్ ప్రాంత గ్రామాలకు నీరు వస్తుంది అన్నాం కదా. దాని ప్రత్యామ్నాయంగా మనము లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా తెచ్చుకున్నాం వాటర్. దీనికి మీకు తెలవాల్సిన విషయం ఏంటంటే ఉమ్మడి రాష్ట్రం విడిపోయిన తర్వాత కాదు, ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడే ఈ చట్టాలు చేసుకున్నాం. ఏమనుకున్నాము, మీరు పోతిరెడ్డిపాడు కట్టుకుంటే ఇగో మాకు ఒకటి ఈ ఎస్ఎల్బిసి అనేటువంటిది శ్రీశైలంలో ఉన్నటువంటి లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ ద్వారా మేము గ్రావిటీతో ఒకటి తవ్వుకుంటాము, ప్లస్ లిఫ్ట్ తో ఒకటి తవ్వుకుంటాం. అంటే లిఫ్ట్ తోని పని పూర్తి చేసింది కేసీఆర్. ఆ లిఫ్ట్ తోని వల్ల మనకు మన్నేపల్లి వరకు డిండిలో 7.2 టీఎంసీల నీరు మనం లిఫ్ట్ తో చేర్చుకుంటున్నాము. ఈ టన్నెల్ ద్వారా పూర్తయితే దాదాపుగా ఇంకొక 7.2 కిలోమీటర్స్ వస్తాయి. ఉదయ సముద్రం నింపుకోవచ్చు, మనకు మన్నేపల్లి నింపుకోవచ్చు, ప్లస్ డిండిలో కూడా మళ్ళీ ఒక 7.2 కిలోమీటర్స్ మనం నిరంతరం నింపుకునేటువంటి ప్రాజెక్ట్ ఇది. అయితే ఇది పూర్తి కాకపోవడానికి పూర్తి బాధ్యత గతంలో కాంగ్రెస్ పార్టీ ప్రారంభించింది, అవగాహన లోపంతో ప్రారంభించిందా, అవగాహనతో ప్రారంభించిందా, అది కాంగ్రెస్ నాయకులు చెప్పాలా. రెండోది, ఈ ప్రాజెక్టును పూర్తి చేయకుండా వదిలేస్తే ఇన్ని రోజులు పెట్టినటువంటి దాదాపుగా 4,000 కోట్ల నిధులు నేలపాలు చేసినట్టు అవుతుంది. ఖచ్చితంగా దీన్ని పూర్తి చేయాల్సిందే. కానీ ఇది దశాబ్ద కాలం పడుతుంది. 14 కిలోమీటర్ల తర్వాత సీపేజ్ అంటే వదులైనటువంటి భూమి ఉన్నటువంటి ప్రాంతం, అది కూల్తుంది. దాని నుంచి నీరు ఉవ్వెత్తున పొంగి వస్తుంది. ఆ నీటిని ఆపలేకపోతున్నాం. ఆ నీటిని ఆపాలన్నా, ఆ సీపేజ్ని కంట్రోల్ చేయాలన్నా టెక్నికల్ గా మనకు అది అసాధ్యమైంది. ఎందుకంటే 10 మీటర్స్ విడుదలలోనే ఉన్నాము. ఆ 10 మీటర్స్ లోపలికి కేవలం బోరింగ్ మిషన్ తోనే పోయినాము. ఆ బోరింగ్ మిషన్ అక్కడ ఫెయిల్ అయింది. దాన్ని డిస్మెటల్ చేయాలా, అది డిస్మెటల్ జరుగుతుంది. దాన్ని మొత్తం గ్యాస్ కట్టర్స్ పెట్టి కట్ చేస్తున్నారు. అది కట్ చేసిన తర్వాతనే ఏమైనా వర్క్ జరుగుతుంది. 24 మీటర్ల అడుగుల ఎత్తు వరకు మట్టి కూలింది. ఆ మట్టి కింద, ఆ మట్టి దిబ్బల కింద ఈ 8 మంది కార్మికుల ప్రాణాలు పోయినాయి. ఇక్కడ మనం ఎవ్వరం కూడా ఆలోచించాల్సిన అవసరం లేదు. ఆ కార్మికులు బ్రతికుంటారు అనేటువంటిది దురాశ అవుతుంది. ఎందుకంటా ఉన్నామంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళు వెనక వైపు వెళ్ళలేని పరిస్థితి. అక్కడ క్లోజుడు ముందు నుంచి తవ్వుకుంటే వెళ్ళాలా, వెనక నుంచి తవ్వుతున్నటువంటి ఇన్లెట్ అనేటువంటి దాన్ని ఎప్పుడో క్లోజ్ చేసిర్రు. 7.2 కిలోమీటర్స్ తర్వాత వర్క్ ఆపేసిండ్రు అక్కడ. ఇప్పుడు కేవలం మనకు దోమలపెంట నుంచి ముందుకు వెళ్లాల్సిందే. ఆ దోమలపెంట నుంచి ముందుకు వెళ్ళాలంటే ఆ తవ్వకాలన్నీ కూడా దాదాపుగా 11.48 కిలోమీటర్ల వరకుని మేము పూర్తి చేసినాం. ఆగమేఘాల మీద వీళ్ళు చెప్పిండ్రు, ఇంజనీర్లు ఏమన్నారు, అయ్యా 14 కిలోమీటర్ల మధ్య చాలా పెద్ద సీపేజ్ ఉంది, చాలా వదులుగా ఉంది భూమి, అక్కడ కూలే ప్రమాదం ఉంది, మొత్తం ఇప్పటి వరకు జరిగిన టన్నెల్ యొక్క వర్క్లకే ప్రమాదం పొంచి ఉంది, ఆపండి వద్దు అన్నా షార్ట్ బ్రేక్ తర్వాత బ్యాక్ టు ఫర్ ద పీపుల్. ఇక వెంకటేశ్వరరావు గారు చెప్పండి, ఒకవైపేమో శివకుమార్ గారు చెప్తున్నారు ఇక ప్రాజెక్ట్స్ల లోపాల వల్లే ఇటువంటి ఘటనలు జరిగాయని చెప్తున్నారు. అలాగే బీఆర్ఎస్ ఎల్చెల దత్తాత్రేయ గారు అయితే మా హయాంలో కాదు, వేరే వారి హయాంలో ఈ ఘటనలు ప్రాజెక్టుల వల్ల ఇలా జరిగింది, ప్రాజెక్టులు వాళ్ళ హయాంలో సరిగ్గా లోపాలు ఉన్నందుకు ఇలా జరిగిందని చెప్పేసి చెప్తున్నారు. అంటే అసలు ఘటన జరగడం వల్ల ఇటువంటివి బయటకు వస్తున్నాయి అనుకోవాలంటే ప్రాజెక్టుల వల్ల ఈ ఘటనలు జరుగుతున్నాయా, ఘటన వల్ల ప్రాజెక్టులు జరుగుతున్నాయా, మరి దేని గురించి మాట్లాడుకోవాలి? అసలు ఘటన జరిగినప్పుడే ఇవన్నీ గుర్తొస్తాయి అంటారా, లోపాలు కానీ ఇంకేమైనా కానీ? భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు జరిగితే ఇటువంటి రెస్క్యూ ఆపరేషన్స్ జరిగినప్పటికీ కొన్ని వేల మంది అంటే 100 మంది కూడా రెస్క్యూ ఆపరేషన్లో పాల్గొంటున్నారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ వాళ్ళు కూడా షిఫ్ట్ల డ్యూటీల ప్రకారం కూడా పనిచేస్తున్నప్పటికీ కూడా వాటర్ రావడం వల్ల వారిని వెలికి తీయలేని పరిస్థితి ఉంది. ఇంకా 2-3 రోజుల సమయం పట్టే అవకాశాలు కూడా ఉన్నట్లుగా చెప్తూ ఉన్నారు. మరి ఒకవేళ ఇటువంటి టెక్నికల్గా మనం వీక్ ఉన్నామా, దీనికి సంబంధించి ఏమంటారు?
ఇప్పుడు మనము వాస్తవాలు మాట్లాడుకునే ప్రయత్నం జరిగితే ఇందులో చర్చకు ఒక మంచి అర్థం ఉంటుంది. ఇప్పుడు ఈ మొత్తము మాట్లాడేటువంటి రాజకీయ పార్టీలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో ఉన్నటువంటి పార్టీలు అన్ని కూడా అధికారంలో ఉండని, అపోజిషన్ లో ఉండని, మీరు ఇవాళ సొన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. మీ స్టాండ్ ఏందండి? ఎవరు పార్టీకి స్టాండ్ ఉందా, లేకపోతే మీ మాట్లాడే నోర్లకు స్టాండ్ ఉందా? మీరు ఎన్నేళ్ళు నిద్రపోయినరా? మీ ఎన్నడైనా మాట్లాడినరా? కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం, కేంద్రంలో ఉన్న పార్టీ కావచ్చు, రాష్ట్రాల్లో ఉన్న పార్టీలు కావచ్చు, దీని మీద స్టాండ్ ఏంటిది? ప్రజలతో ఎప్పుడైనా చర్చించిండ్రా? మీరు ఏమి దీని రోడ్ మ్యాప్ ఎప్పుడైనా ఇచ్చిండ్రా? ఎవడికి వాడు కంటి తుడుపు ముచ్చట్లు చెప్తున్నారు ఇక్కడ, బాగానే. కానీ ఇలా వాడు అంటే మనుషులు చచ్చిపోతే గానీ వాస్తవాలు బయటికి రావనేది మీరు ఇలా చెప్పగానే చెప్తున్నారు. ఈ వాదనలు దేనికోసం అండి? ప్రజలకు ఏం లాభం చెప్పండి? మీకు ఏదో బీఫామ్ల కోసమో లేకపోతే రేపు ఎన్నికలలో ఓట్లు వేయించుకోవడానికి మాట్లాడే మాటలు తప్పితే, ఒక సచ్చివాడు ఏడుస్తా ఉంటే అసలు ఈ ప్రాజెక్టులో జరగవు. ఇప్పుడు ఏం జరగాలి ఇవాళ, రేపు భవిష్యత్తులో ఎట్లా ముందుకు పోవాలని ఒక్కడని మాట్లాడుతుందా? ఎంతసేపు నా పార్టీ తప్పు కాదు, గుమ్మడిగా దొంగ ఎవడంటే భుజాలు దొంగకున్నట్టు మాట్లాడుతున్నారు. ఒక్కరు కూడా వాస్తవాలు పాతది చెప్పి చరిత్ర అవసరం లేదండి మాకు. ప్రత్యామ్నాయం మీకు దగ్గర ఉందా? మీ దగ్గర స్టడీ ఉందా? నెక్స్ట్ ఏం చేయాలో ఒక్కటి మాట్లాడాడు. ఏంటి ప్రజలకు ఏంటి? ఇప్పుడు ఇన్ని కోట్ల రూపాయలు ఇవాళ అక్కడికి శవాలు రావు గారు జర కొంచెం, ఎందుకంటే అందరూ చూస్తున్నారు, జర కంప్లీట్ చేయండి. నన్ను కంప్లీట్ మీరు మాట్లాడండి, కానీ జర వర్ణించడం జర తప్పు చేయండి. వాడు వీడు అనకండి జర, ఎందుకంటే బాధ అనిపిస్తుంది. దయచేసి వినండి. మాకు తెలుసు మేము మాట్లాడేది, ప్రజలు మాట్లాడేది. అది కాదు సార్, వాడు వీడు అనకండి, నొచ్చుకుంటారు. వినండి దయచేసి. మేము కూడా ప్రజలను కూడా తప్పు పడుతున్నాం. ఎందుకంటే ప్రజలు కూడా మీరు మాట్లాడండి, తప్పులేదు, కానీ వర్ణించేటప్పుడు వాడు వీడు అని వర్ణించకండి. దయచేసి. ఓకే, సారీ ఫర్ దాట్. మీరు ఒకవేళ నొచ్చుకుంటే సారీ. నేను తొందరపడి మాట్లాడితే నాకు సారీ చెప్తున్నా, కానీ మాకున్న ఆవేదన చెప్తున్నాం అంతే. దయచేసి మీరు దాన్ని తప్పు పట్టొద్దు. ఆవేదన ఏంటంటే, ఇప్పుడు ఇంత సుదీర్ఘకాలంగా నడుస్తున్నటువంటి వ్యవస్థ మీద ఒక రోడ్ మ్యాప్ ఎవరైనా ఇచ్చిందండి ఇప్పటి వరకు? ఎంతసేపు ఏదైనా ఘటన జరగంగానే ఈ పిచ్చి రాజకీయాలకు మాట్లాడుకోవడం తప్పితే మీ స్టాండ్ ఏందని ఇప్పటికి కూడా అడుగుతుంటే, అసలు ఇవాళ ఏం చేయాలి ఇప్పుడున్న పరిస్థితి? ఇవాళ మీరు ఎంత డబ్బు ఖర్చు అవుతుందండి అక్కడ? ఈ డబ్బులో ఒక ఇప్పుడు ఇవాళ వచ్చిన ఎన్ని సంస్థలు అక్కడికి వచ్చి కోట్ల రూపాయలు ఖర్చు పెడుతుంటే, ఇవాళ మన నాయకులు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అక్కడ హెలికాప్టర్లు పెట్టి అక్కడ సెక్యూరిటీని పెట్టి, ఇదంతా లెక్కలకు రావద్దు. ప్రజాసొమ్ము కాదా? ఇవాళ అందరు మాట్లాడుతున్నారు. ఎవరు బాధ్యత తీసుకున్నారు? ఎవరు బాధ్యత తీసుకోలేదు ఇందులో. ఒక్క పార్టీయో ఒక మనిషో ఎవరైనా బాధ్యత తీసుకునే మాట ఉందా అందులో? గతం దూకుంటే ఏందో బొక్కలే వస్తాయి బయటికి. ఇప్పుడు గత విషయాలు పక్కన పెట్టి ఇప్పటికైనా ఒక కాంక్రీట్ గా ప్రస్తుతం ప్రభుత్వం ఎలా చేస్తే బయటపడతాం, భవిష్యత్తులో ఏ పార్టీలు, అన్ని పార్టీలు కలిసి ఈ స్టాండింగ్ మీద మనం పోతే జరిగిన చరిత్ర కాదు, జరగాల్సిన విషయం. ఇప్పుడు రాబోయే రోజులలో దీన్ని అసలు ఎలా కంప్లీట్ చేసుకుంటే కనీసం నీళ్లు తీసుకొచ్చి కొన్ని ఇప్పుడు మనకు వస్తున్న అంచనాల ప్రకారం కనీసం 1,00,000 పై ఎకరాలు ఆ నీళ్లు కనుక ఓపెన్ అయితే, ఎందుకంటే ఏనాడో నెహ్రూ గారు స్టార్ట్ చేసిన ప్రాజెక్ట్ కి ఆంధ్ర ప్రాంతానికి నీళ్లు పోతున్నాయి దాని నుండి, కానీ తెలంగాణ ప్రాంతానికి రాలేదని ఆనాటి పరిస్థితులలో ఇంత టెక్నాలజీ లేదు, ఇంత వ్యవస్థ లేదు. అయినా కూడా ఏదో వాళ్ళు ఒక ప్రయత్నంగా మొదలు పెట్టారు. కానీ ఆ ప్రయత్నం మొదలుపెట్టడం వాళ్ళ తప్పనో, లేకపోతే పెట్టిన వాళ్ళు గొప్పనో, లేకపోతే ఇప్పుడు కొత్తగా మాట్లాడే వాళ్ళు చాలా కరెక్ట్ అనో అది కాదు. సమస్య మారుతున్న రాజకీయ పరిస్థితులను, మారుతున్నటువంటి ఆర్థిక సామాజిక పరిస్థితులకు అనుగుణంగా మీరు ఒక మెచ్యూర్డ్ పొలిటీషియన్స్ గా, భవిష్యత్తులో మీరు నాయకత్వాలు తీసుకునే వ్యక్తులుగా మీరు ప్రజల్ని ఇప్పుడు ఏ రకంగా ఎడ్యుకేట్ చేస్తారనేది మేము ఆలోచిస్తున్నాం. అంతేగాని మీ కిరీటాలు ఇక్కడ కూడా వచ్చి మేం గొప్ప పక్కోడు తప్ప అది వద్దు. మాకు ఖచ్చితంగా ఏంది మీ స్టాండ్ ఏంది? రేపు ఈ విషయంలో నాయకులు బదనాం చేయడము, చరిత్ర దొరకడం పక్కన పెట్టి దయచేసి నేను కోరుకునేది, ఇప్పుడు ఉపశమనం ఎట్లా చచ్చిపోయిన కుటుంబాలు కానీ, ప్రజల సొమ్ము కానీ, ప్రజలు అక్కడ ఎవరైతే లబ్ధిదారులు కానీ వాళ్ళ గురించి మీరు ఇంత సెకండ్ మాట్లాడలేదు. 1 నిమిషం మాట్లాడగానే దన్న మీరు కిరీటాలు పెట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. దయచేసి నేను కోరుకునేది ఒక్కటే, ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో ప్రత్యామ్నాయము, వాస్తవాలతో పాటు ప్రత్యామ్నాయము ఎట్లా బయటపడదాము. అందరూ ప్రజల కోసం పనిచేస్తున్నారు, మీ పార్టీల కిరీటం కోసం కాదని చెప్పదలుచుకున్నాం. ఓకే, ఎస్ శివకుమార్ గారు రెస్పాండ్ అవ్వండి. ఎవరైతే మృతదేహాలు ఉన్నాయో, వారు చనిపోయారో, వారి కుటుంబానికి ప్రభుత్వం తరపున సాయం అందించాలి. ఇక మీదట ఇలాంటి జరగకుండా కూడా ఉండాలి. టెక్నికల్గా కానీ ఏదైనా సరే, రాజకీయంగా కాదు, రాజకీయాల కోసం టన్నెల్ వాడుకోవడం కాదు, ఎవరిది పాపం అని చెప్పాలి అంటారు. యామిని గారు, అక్కడైతే ఎవరైతే సొరంగంలో పనిచేస్తుండ్రో ఇది చేయాలని మటుకు ఎవరు చేసింది కాదు. అక్కడ జరుగుతున్న పని రీత్యా ఇబ్బంది జరిగింది. ఆ ఇబ్బంది జరిగిన వాళ్ళకి మటుకు
ఆ, ఇలా జరగాలని ఎవరు కూడా కోరుకోరు. కానీ దురదృష్టవశాత్తు అట్లా జరిగిపోయింది. దాన్ని ఈరోజు వెలికి తీసి వాళ్ళు ఆ, ఆ, ఏదైతే ఆ సురంగాన్ని ఇప్పుడు ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళు కానీ వాళ్ళంతా పోయి అక్కడ ఏదైతే అది గ్యాస్ కట్టర్లు తీసుకుపోయి కట్ చేసి తీస్తున్నారు. కాబట్టి రేపు ప్రభుత్వము ఏదైతే వాళ్ళకి సానుభూతి తెలపడమా లేకపోతే ఎక్స్గ్రేషియా ఇవ్వడమా అదైతే అది యాజ్ యూజువల్ గా ఏ పార్టీ ఉన్నా జరుగుతుంది. అది కానీ ఒక ఒక ఆ, ఈ అక్కడ మనుషులు దాంట్లో విరిక్కిపోయినారు అనేది ఒక బాధాకరమైన విషయము. ఖచ్చితంగా ఇది ఫ్యూచర్ లో ఇటువంటి జరగకుండా ఒక ప్లానింగ్ ప్రకారమే ముందుకు పోవాలనే రకంగా కూడా నేను చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఎవరి అయినా ప్రాణాలే, కాదని కాదు. ఇప్పుడు మనం రాజకీయ దుమారం చేసే దానికంటే అక్కడ ఒక పర్మనెంట్ సొల్యూషన్, ఇంకోటి ఏమంటే కలెక్టివ్ గా ఏం జరుగుతుంది ఏం కావాలని ఒక ఇన్ఫర్మేషన్ ఉండి ఇన్ఫర్మేటివ్ గా ఇంకేమన్నా దాంట్లో ఇంకేమైనా మార్పులు చేర్పులు చేసేది ఉంటే అట్లేమైనా సూచన సలహాలు ఇవ్వమని చెప్పి గతంలో ఎన్నోసార్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. ఎందుకంటే కేసీఆర్ కి 10 సంవత్సరాల ఒక ముఖ్యమంత్రిగా అనుభవం ఉంది. మీరు రండి, బయటికి రండి, చెప్పండి అని చెప్పి కూడా ఎన్నోసార్లు చెప్పడం ఓకే జరిగింది. ఓకే కానీ ఓకే శివకుమార్ గారు, ప్రియాంక గాంధీ కేసీఆర్ గారు. నేనేమంటున్నా జరిగినటువంటి విషయంలో ఒకటి పూర్తిగా ఆలోచించాల్సినటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ వెంటనే తీసుకున్నటువంటి చర్యల్లో అసలు ఏం జరిగింది ఎట్లా జరిగింది అనేది మనం కళ్ళారా చూసినాము. ఇప్పుడు అవకాశం ఉంటే ఏం చేయగలుగుతాము, ఆడ ప్రత్యామ్నాయమైనటువంటి మార్గాలు ఏమున్నాయి, ఆ కుటుంబాలకు సంబంధించిన అంశం ఎక్కడ, అసలు ఆ కుటుంబాలు ఎవరు, వాళ్ళకి ఏమైనా మాట్లాడిరా, వాళ్ళకి ఏమైనా ప్రభుత్వ సహాయం అన్నారా, లేకుంటే ఆ కంపెనీ ఏం చేస్తా ఉంది, ఇప్పుడు ఉన్నటువంటి కంపెనీ ఏది, పాత కంపెనీ చేస్తుందా లేదా కొత్త కంపెనీ కాంట్రాక్ట్ ఇచ్చిరా, 800 కోట్ల నిధులు అన్నారు. ఆ 800 కోట్ల నిధులు ఈ ప్రాజెక్ట్ ఇప్పటికన్నా పూర్తి అవుతుందా? కాంగ్రెస్ మొదలు పెట్టింది, కాంగ్రెసే దీన్ని పూర్తి చేస్తుందా లేదా మళ్ళీ కాంగ్రెస్ వదిలేస్తుందా? అది వాళ్ళు పూర్తిగా ఆచితూచి చూడాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యమంత్రి గారు ప్రతిసారి పోయి అక్కడ ప్రాజెక్ట్ కాడ కూడా పోయి ప్రతిపక్షం మీద మాట్లాడడమో లేదా ఇంకోటి మాట్లాడడమో గత ప్రభుత్వం మీద మాట్లాడడం వాళ్ళ మీద మాట్లాడడం కాదు, అక్కడ ఉన్నటువంటి సమస్య మీద విశ్లేషించి దానికి ఏం చేయగలుగుతాం అనేటువంటి ప్రయత్నం చేయగలగాలి తప్ప దూషణ చేయడం, ఒకరినొకరు కౌంటర్ ఇచ్చి మాట్లాడడం సమంజసమైనటువంటి కాదు. ఇప్పుడు ఒకటే చెప్తా ఉన్నాము, ఖచ్చితంగా ఈ యొక్క ప్రాజెక్ట్ ని పూర్తి చేయాల్సినటువంటి బాధ్యత మళ్ళా కాంగ్రెస్ చేతిలో ఉంది. కాంగ్రెస్ దీన్ని ఖచ్చితంగా పూర్తి చేయాలి. ఓకే రైట్, థ్యాంక్ యూ ప్రేమ్ గాంధీ గారు. ఇక డిబేట్లో పాల్గొన్నందుకు డాక్టర్ శివకుమార్ గారు, అలాగే ప్రేమ్ గాంధీ గారు, వి వెంకటేశ్వరరావు గారు, డాక్టర్ హెచ్ఎల్ దత్తాత్రేయ గారు, వీరందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి. కొద్దిసేపు రాజకీయాలన్నింటినీ కూడా పక్కన పెట్టినట్లయితే చిక్కుకున్న కార్మికుల ప్రాణాలపై ఆశలు పెట్టుకోవద్దని మంత్రి జూపల్లి చేసిన వ్యాఖ్యలకు సంబంధించి వారి కుటుంబాలకు ప్రభుత్వం భరోసా కల్పించాలి, అలాగే మనోధైర్యాన్ని కూడా ప్రధాన సానుభూతిని కూడా ప్రసాదించాలని చెప్పేసి బీఆర్కే న్యూస్ అయితే కోరుకుంటుంది. ఇక భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుకుంటూ ఇది వాటి ఫర్ ద పీపుల్. స్టే ట్యూన్, బీఆర్కే న్యూస్ తెలుగు సత్తా.